Welcome to Cosmopolitan Christ Church, India. We are at Cosmopolitan Christ Church, work together with Christ to spread the gospel, nothing but God's power, which can save the spiritual lives of Indians, Americans, British, German, Russian, and the Asians throughout the globe. We are at Cosmopolitan Christ Church, India, loves to serve and accommodate, instruct our foreigners in India without taking a single penny. Call us for more details to the number 7386005545. ప్రియ కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సంగమా, కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ పరిశుద్ధ శుభ శుక్రవార ఆరాధనకు మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాం. ఇక శుభ శుక్రవార ఆరాధన ప్రారంభించుకోవడానికి ముందుగా ప్రార్థనతో మనం ఆరాధనలోనికి ప్రవేశిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా దేవ, కృపగల మా తండ్రి, గొప్ప దేవ, మా యొక్క జీవితాల్లో మరొకసారి ఇక 2024వ సంవత్సరంలో ఈ యొక్క శుభ శుక్రవారం గుడ్ ఫ్రైడేను తండ్రి, మీరు సిలువకు అప్పగింపబడిన దినాన్ని ప్రభా నాయన తండ్రి ఆరాధించడానికి, స్తుతించడానికి, గణపరచడానికి, గుర్తు తెచ్చుకోవడానికి మమ్మల్ని మీరు ఇక 2024వ సంవత్సరంలో కూడా సజీవుల లెక్కలో ఉంచి మీకు ఆలయ ఆవరణలోనికి రప్పించిన విధానాన్ని బట్టి మీకే వేలాది లక్షలాది కోట్లాది స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటా ఉన్నాను తండ్రి. గొప్ప దేవా నాయనా, ఇక ఆరాధన మేము ప్రారంభించుకొని చుండగా ఆది నుంచి అంతం వరకు మీ కాపుదల, రక్షణ, భద్రత మా మీద ఉంచి ఎటువంటి సైతాను శక్తులు, దుష్ట శక్తులు, అంధకార శక్తులు, మతోన్మాద శక్తులు ఈ దరిదాపుల్లోకి రాకుండా కాచి కాపాడండి నాయన. కూడి చేరిన ప్రతి బిడ్డను మీరు దర్శించండి, మీరు మాట్లాడండి, ఆశీర్వదించండి. రానయ్య ఉన్న బిడ్డలు ఎవరైనా ఉన్నట్లయితే వారిని సురక్షితంగా రప్పించండి. రాలేకపోతున్న వారిని కూడా మీరు ఇక శుభ శుక్రవారం ఆశీర్వాదాలతో దీవించి కాచి కాపాడి ముందుకు నడిపించవలసిందిగా వినయముతో బ్రతిమిలాడి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమా, మరి ఇక ఆరాధనలోనికి మనము ప్రవేశించడానికి ముందుగా ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకముల నుంచి చిన్న పుస్తకములు 67వ నెంబరు, పెద్ద పుస్తకములు చిన్న పుస్తకములు 67వ నెంబరు. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. ఈ పాటను మనం పాడుకొని మనము ఆరాధనలోనికి ప్రవేశిద్దాం. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. పౌలు వలెను శీలా వలెను, పౌలు వలెను శీలా వలెను, సిద్ధపడిన భక్తుల చూచి, సిద్ధపడిన భక్తుల చూచి, సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. కొండలాంటి బండలాంటి మొండి హృదయాలను మండించు. కొండలాంటి బండలాంటి మొండి హృదయాలను మండించు. పండియనా పాపులనైనా, పండియనా పాపులనైనా పిలచుచుండే పరము చేరా, పిలచుచుండే పరము చేరా. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. 100 గొర్రెల మందలో నుండి ఒకటి తాపి ఒంటరియాయే. 100 గొర్రెల మందలో నుండి ఒకటి తాపి ఒంటరియాయే.
తొంభది గొర్రెల విడచి 99 గొర్రెల విడచి ఒంటరి అయినా గొర్రెను వెదకే ఒంటరి అయినా గొర్రెను వెదకే సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయో తప్పిపోయినా కుమారుండు తండ్రిని విడచి తరలిపోయే తప్పిపోయినా కుమారుండు తండ్రిని విడచి తరలిపోయే తప్పు తెలిసి తిరిగి రాగా తప్పు తెలిసి తిరిగి రాగా తండ్రి అతని చేర్చుకొనెను తండ్రి అతని చేర్చుకొనెను సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు అందరూ లేచి పడదాం పాపీరావా పాపము విడచి పరిశుద్ధులా విందులో చేరా పాపీరావా పాపము విడచి పరిశుద్ధులా విందులో చేరా పాపుల గతిని పరికించితివా పాపుల గతిని పరికించితివా పాతాళంబే వారి అంత పాతాళంబే వారి అంత సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర్చేమో అవి నాకు ఉత్తరవ చూపును అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చును అప్పుడు నేను దేవుని బలిపీఠమునద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని వద్దకు చేరుదును దేవా నా దేవా సుతార వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా యథార్థ హృదయంతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభువైన యేసు క్రీస్తు పేరుట మనకు క్షమాపణ దయచేయమని వేడుకొందము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది భూమి ఆకాశములను సృజించే నావాడు ఆయనే ప్రభువు సన్నిధిని నా అతిక్రమములు నేను ఒప్పుకొందు నన్ను కొంటిని నీవు నా పాప దోషము పరిహరించి మా సృష్టికర్తవు విమోచకుడు నాయన సర్వశక్తి గల దేవా దీనిలము పాపులు మాకు మేము స్వాభావికముగా పాపులు మరియు అపవిత్రుల మరియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసి మరియు నీ ఎదుట ఒప్పుకొనిచున్నాము కావున మేము మా ప్రభుని యేసు క్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదుగుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రమునికే వచ్చుచున్నాము. అందరం కలిసి చెప్దాం. మా కొరకు చనిపోటుకై
మా కొరకు చనిపోవటకై నీ జనతైక కుమారునిచ్చిన మీరు గలగల దేవా మమ్మల్ని కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యములకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మ వలన వృద్ధి పొందింపమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి యగు సర్వశక్తి గల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోవటకే తన యొక్క కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నింటినీ క్షమించున్నాడు. ఆయన నామమందు విశ్వాసం ఉంచి వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడును. ఓ ప్రభు ఆ రక్షణ అందరికీ దయచేయము. ఆమేన్. ఇక దినానికి ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము చదువుకుందాం. మా కొరకు నీ జనతైక కుమారుని పంపినందుకును ఆయన యందు మానవుడిగా కనబడి నీ పూర్ణ మహిమను బయలుపరిచినందుకును నీకు స్తోత్రములు చెల్లించుచున్నాము. తండ్రికిన్ కుమారునికిన్ పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడు ఎల్లప్పుడు యుగయుగములందుండునట్లు మహిమ కలుగును గాక. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. పరిపూర్ణ శక్తి గల పరమ జనకానిను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను. మహిమాతిశయమును మదితలంచియు నీకు మహిని మా స్తుతి కృతజ్ఞతలిచ్చుచున్నాము. పరిశుద్ధుడావు
పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభాలుచున్నామిప్పుడు ప్రభువు మీతో నుండుగాక నీ ఆత్మతో నుండుగాక. ప్రార్థిద్దాం. మహోన్నతుడైన మా దేవా, కృపగల మా తండ్రి, ఈ యొక్క పరిశుద్ధ శుక్రవార ఆరాధనలో ప్రభువా మీ యొక్క శ్రమలను, మీ యొక్క శిలువ శ్రమలను, మీ యొక్క శిలువ ధ్యానాలను ధ్యానించడానికి, మీ యొక్క మాటలను పరిశోధించడానికి మీ ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి, అవకాశాన్ని బట్టి మీకే వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మీకు ఆరాధనంతట్లో మీకు ఆహ్వానించవలసిందిగా వినయంతో ప్రతిమిలాడి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన సంగమా, అందరూ కూర్చుందాం. మనం కూర్చుందాం. ఈ యొక్క శుక్రవార దినానికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగాలను మనము చదువుగా విందాం. మొదటిగా మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ మీద పలికిన 7 మాటలు మనం యొక్క సమయంలో ధ్యానించబోతా ఉన్నాం. మరి ఆ 7 మాటలు ధ్యానించడానికి ముందుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు పలికిన 7 మాటలు పరిశుద్ధ గ్రంథంలో మనము చూసి చదివి విని తగ్గుతాం. మొదటి మాటగా లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం మనం చూద్దాం. 23వ అధ్యాయం 34వ వచనంగా మనం చూద్దాం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. ఇది మొదటి మాటగా మనము చూస్తూ ఉన్నాం. అలాగే రెండవ మాటగా మనం చూసినట్లయితే ఇదే లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. 43వ వచనం రెండవ మాట మన మధ్యలో ఉన్న దాంట్లో వచ్చి చదివి వినిపిస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ మీద పలికిన రెండవ మాట 23వ అధ్యాయము 43వ వచనం. అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని. వీటితో ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి శిలువ మీద పలికిన రెండవ మాటను మనం చదువుకున్నాం. మూడవ మాటగా యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనాలు. మూడవ మాట 19, 26, 27 వచనాలు మన మధ్యలో ఉన్న ఖుషి వచ్చి చదివిస్తుంది. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి 19వ అధ్యాయం 26-27 వచనాలు. మూడవ మాట 19, 26, 27 వచనాలు మన మధ్యలో ఉన్న ఖుషి వచ్చి చదివి వినిపిస్తుంది. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మ, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను.
అటు తరువాత సమస్తమును అప్పటికి ఇంతటితో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువ మీద పలికిన 3వ మాట మనము చదువుకుందాం. అలాగే 4వ మాట మనం చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. మన మధ్యలో ఉన్న ప్రిన్స్ వచ్చి చదివి వినిపిస్తాడు. యేసుక్రీస్తు వారు శిలువ మీద పలికిన 4వ మాట. ఇంచుమించు మూడు గంటల ముందు యేసు ఇలా ఏలి ఏలి లామా సబక్తని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా అనే నన్నెందుకు చెయ్య విడిచితివని అనెను. అర్థము. ఇంతటితో ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ మీద పలికిన 4వ మాటను మనం చదువుకుందాం. అలాగే 5వ మాటగా యోహాను సువార్త 5వ మాటగా యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. 19వ అధ్యాయం 28వ వచనం 5వ మాట. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నానెను. ఇంతటితో ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ మీద పలికిన 5వ మాటను మనం చదువుకున్నాం. 6వ మాటగా ఇదే యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం కూడా మనం చూద్దాం. మన మధ్యలో ఉన్న దాత్రి వచ్చి ఇక మాట మనకు చదివి వినిపిస్తారు. ఆయన నోటి యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఇంతటితో మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ మీద పలికిన మరి 6వ మాటగా మనము మరి ఈ మాటను మనం చదువుకున్నాం. చివరి మాట 7వ మాట లూకా సువార్త 23వ అధ్యాయము లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం. 46వ వచనం ప్రిన్స్ వచ్చి చదివి వినిపిస్తాడు. చివరి మాట. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మ అప్పగించుకొనుచున్నానెను. ఇంతటితో ఈ శుభ శుక్రవార దినాన ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ మీద పలికిన 7 మాటలు మనం పరిశుద్ధ గ్రంథంలో చదివి విని ఉన్నాం. మరి అందరూ లేచి నిలబడినట్లయితే అపోస్తుల విశ్వాస ప్రమాణం మన యొక్క విశ్వాస ప్రమాణంగా ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోనికి దిగుననియు చనిపోయిన ఓర్ల నుండి 3వ దినమున తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి యొక్క దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. అందరూ కూర్చుందాం.
దేవుని సంగమా, ఇక చదవబడిన ఇక ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ మీద పలికిన 7 మాటలను మనం ధ్యానించడానికి ముందుగా కొద్ది సమయం దేవుని నామాన్ని మనము మరి గణపరిద్దాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 68వ నెంబరు, ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 68వ నెంబరు, 5 గాయములొందినావా నా కొరకు 5 గాయములొందినావా. ఇక పాటను మనం పాడుకుని దేవుని నామాన్ని గణపరుద్దాం. 5 గాయములొందినావా నా కొరకైదు గాయములొందినావా. 5 గాయములొందినావా నా కొరకైదు గాయములొందినావా. 5 గాయములనా ఆత్మదలంబనా కరట మెచ్చినదే నీ మైదిగే నా వంటి మాచుల పాల్చేసి మరణమొంది తీవిగాదే. 5 గాయములొందినావా నా కొరకైదు గాయములొందినావా. దారమైన నిశా రీరారక మిలను తారాయై కారినాదా నా నేరమా అయ్యాది భారమై నీపైని ఘోరమై ఎరిగినాదా. 5 గాయములొందినావా నా కొరకైదు గాయములొందినావా. అందమౌని కనువు కందిరత స్వేదా బిందువులై రాలేనే ఈ చందమోహి పానా డెందమో బీతిచే గొందలమై తోలేనే. 5 గాయములొందినావా నా కొరకైదు గాయములొందినావా. ఎల్లా పాపము మోయు అల్లా దేవుని గోరే పిల్లవు నీవే కాదా నా వల్ల నా నీకింత అల్లాట పోటేనే చెల్లాతాలోనే నాయదా. 5 గాయములొందినావా నా కొరకైదు గాయములొందినావా. భంగమౌనాటిని దుష్పాపులగవా నీ ప్రాణ మార్పించితివా. ఈ సంగతి చూడని సాహసమేంకాని భంగిని జగతి మరువా.
ఐదు గాయములో దీనావా నా కొరకైదు గాయములో దీనావా ఆయాసమైనాని ఆపాదలేలాని ఆలోచింపగా ఆత్మలో నెడబాయకతా దివ్య పాదసారో జాము బాసిల్లో నా ఆత్మలో ఐదు గాయములోంది నావా నా కొరకైదు గాయా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. కూర్చున్నాడు హృదయం సంగమా ఇక పరిశుద్ధ మరి శుభ శుక్రవార ఆరాధనలో మనమందరం పొందుకుంటా ఉన్నాం. ఇక 2024వ సంవత్సరం మరి ఇక శుభ శుక్రవార దినం మరొకసారి దేవుడు మన యొక్క జీవితాల్లో మనకు అనుగ్రహించిన విధానం మనల్ని సజీవుల లెక్క ఉంచి ప్రభు అయిన శిలువ మరి శ్రమలను మనం ధ్యానించడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యతను బట్టి నేను మొట్టమొదటిగా ఎంతగానో దేవుడి నామాన్ని కనపరుస్తా ఉన్నా. మరి మొట్టమొదటిగా ప్రభుని యేసుక్రీస్తు వారి శిలువ మీద పలికిన మరి మొదటి మాట లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం మనము చదువుకుందాం. మరి ముందుకు వెళ్తా ఉన్నప్పుడు ఒక్కొక్క వాక్య ధ్యానం ముగిసిన తర్వాత ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 73వ నెంబరు ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 73వ నెంబరు పాటను మనం పాడుకుంటూ ముందుకు కొనసాగుదాం. ఆహా మహాత్మా ఆశరణ్య ఈ పాటను మనం పాడుకొని మరి రెండవ మాటలను మనం ప్రవేశిద్దాం. మొదటి మాటగా లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం మన మధ్యలో ఉన్న రాణి సిస్టర్ వచ్చి చదువు వినిపిస్తారు. తర్వాత మనము వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం నుండి చదువుతున్నాం. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుమని చెప్పి అధికారులు వీడు ఇతరులను రక్షించెను, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన యెడల తన్ను తాను రక్షించుకొనునని అపహసించిరి. అంతటా సైనికులు ఆయన వద్దకు వచ్చి ఆయనకు చెరకనిచ్చి, నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకొనివని ఆయనను అపహసించిరి. ఇతడు యూదుల రాజని పై విలాసము కూడా ఆయనకు పైగా వ్రాయబడింది. వేలాడదీయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్ము కూడా రక్షించుమని చెప్పాడు. అయితే రెండవ వాడు ఆయన గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవుడికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచు
చెప్పుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనమనెను. అందుకైన వారితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. అప్పుడు దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. మరి మొదటి మాటగా మనం చూసినట్లయితే లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం మనం చూద్దాం ఒకసారి. యేసు తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ మీద వేలాడుతూ ఉన్నారు. శిలువ మీద వేలాడుతూ ఆ యొక్క చుట్టుపక్కల ఉన్న యూదుల గురించి, ఆ రోమా సైనికుల గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రితో మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతూ ఉన్నారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క శిలువ మీద ఉండి అతను పడుతున్న యొక్క శ్రమ, అతను పడుతున్న యొక్క వ్యధ, అతను పడుతున్న యొక్క వేదన గురించి తండ్రి దగ్గర చెప్పడం లేదు. నేను ఎంత శ్రమ పడతా ఉన్నాను, నేను ఎంత వేదన పడతా ఉన్నాను, నా యొక్క 2 చేతులకు మరి మేకులు దిగొట్టారు, కాళ్ళకు మేకులు దిగొట్టారు, డొక్కల్లో మరి బలెంతో పొడిచారు, శిరస్సు మీద ఆ యొక్క ముళ్ళ కిరీటాన్ని పెట్టారు. నాకు ఇంతటి శ్రమ అవసరమా, నాకు ఇంతటి పనిష్మెంట్ అవసరమా తండ్రి, ఎందుకు నాకు అని అడగటం లేదు. కానీ అంతటి శ్రమలోను, అంతటి బాధలోను చుట్టుపక్కల ఉన్న ఆ యొక్క యూదులు గురించి, ఎవరైతే తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము అనేను. క్షమాపణకు రక్షణకు చాలా తేడా ఉందండి. ఏంటండి? క్షమాపణకు రక్షణకు తేడా ఉంది. ఇక్కడ ఈ మాటను విశ్వాసులమైన మనం కూడా మనకి జీవితాల్లో అన్వయించేసుకుంటాం. ఇక్కడ మాట్లాడుతూ ఉంది, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు. అంటే నేను ప్రభువైన యేసుక్రీస్తునని, నేను నీ యొక్క కుమారునని, దేవుని యొక్క కుమారునని, నేను మరి ఈ లోకానికి వీరిని అందరినీ రక్షించడానికి మీరు నన్ను పంపించారని వీరందరికీ తెలియదు తండ్రి. వీరు నా గురించి తెలియని వారు, తండ్రి అయిన మీ గురించి తెలియని వారు, మీ యొక్క విశ్వాసం గురించి తెలియని వారు, మీ యొక్క రక్షణ గురించి తెలియని వారు, కాబట్టి వాణ్ణి రక్షించమన్నాడు. అంతేగాని విశ్వాసులను రక్షించమని చెప్పలేదు. ఇక్కడ దేవుని యొక్క రక్షణ పొందిన వారిని రక్షించమని చెప్పలేదు. లేకపోతే దేవుని యొక్క విశ్వాసములో ఉంటూ దేవునికి వ్యతిరేకముగా నడుస్తున్న వారి గురించి రక్షించమని చెప్పటం లేదు, క్షమించమని చెప్పటం లేదు. క్షమాపణకు రక్షణకు చాలా డిఫరెన్స్ ఉన్నదనేది ఈ మాటను బట్టి మనము అర్థం చేసుకోవాలి. విశ్వాసులమైన మనకు కావాల్సింది క్షమాపణ కాదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరో తెలియని వారు, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు ఇక శిలువ మీద వారి యొక్క ప్రాణాన్ని అర్పించారో తెలియని వారికి, వారి యొక్క యేసుక్రీస్తు వారి యొక్క రక్షణ తెలియని వారికి, యేసుక్రీస్తు వారి యొక్క విశ్వాసము తెలియని వారికి ఇక క్షమాపణ. అయితే విశ్వాసులమైన మనమెందుకు ఈ మాటను గురించి, మనకు అవసరము లేని ఈ యొక్క క్షమాపణ గురించి మాట్లాడుకుంటున్నాం? అంతే కదండి. అసలు ఈ క్షమాపణ మనకు అవసరం లేదు అన్నప్పుడు ఈ మాట గురించి మనం ఎందుకు ధ్యానించాలి అని మనం అనుకోవచ్చు. అప్పుడు అంటా ఉన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఏదైతే క్షమాపణ నీ యొక్క పాపపు జీవితంలో, నీ యొక్క గత పాపపు జీవితంలో ఏదైతే క్షమాపణ నీకు తెలియని జీవితం నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు, నీకు తెలియని పాపపు జీవితం జీవిస్తూ ఉన్నప్పుడు, ఏదైతే క్షమాపణ నేను నీకు ఇచ్చి నిన్ను రక్షించానో, ఏమండి ఆ యొక్క క్షమాపణ ద్వారా రక్షణ నీకు ఇచ్చింది, నీకు అందించబడింది. ఇప్పుడు నీవు పొందిన, విశ్వాసువైన నీవు పొందిన రక్షణ క్షమాపణ కాదు, విశ్వాసువైన నీవు పొందిన ఈ యొక్క రక్షణను బట్టి అనేక మందిని దేవుని యొక్క క్షమాపణలోనికి తీసుకుని రావాలి. ఏంటండి ఈ సర్కిల్? ఏంటండి? క్షమాపణ, రక్షణ, మళ్ళీ క్షమాపణ. ఇక మొదటి మాటలో ఉన్నది క్షమాపణ, రక్షణ, మళ్ళీ క్షమాపణ. ఇక విశ్వాసులమైన మనము ఇక మొదటి మాట ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రభువా నా యొక్క పాపపు జీవితాన్ని బట్టి నువ్వు నా యొక్క గత జీవితంలో నన్ను రక్షించావు, కాబట్టి నేను నీ యొక్క రక్షణలో ఉన్నాను. ఇప్పుడు నీ యొక్క రక్షణలో ఉన్న నన్ను విశ్వాసిగా నా యొక్క బాధ్యత అయిన అనేక మందిని నీ యొక్క క్షమాపణలోనికి తీసుకొచ్చే ఆ యొక్క గొప్ప
తలాంతు నాకు అనుగ్రహించి ప్రభువా అని మనము ఇక మాటను బట్టి అడిగేవారిగా మనము ఉండాలి అనేది ఇక దినాన ఇక మాట ద్వారా దేవుడు చెప్తా ఉన్నాడు. ఇక క్షమాపణ ద్వారా అనేక మంది ప్రాణాలు నిలబడతాయి, అనేక మందికి నూతనమైన జీవితాలు అందించబడతాయి. అవునే కదండి, చాలా సందర్భాల్లో పేపర్లో, యూట్యూబ్లో, టీవీలో మనం చూస్తూ ఉంటాం, పలానా ఖైదీకి క్షమాపణ అనుగ్రహించబడింది, అతను విడుదల చేయబడతా ఉన్నాడు, లేకపోతే మరణశిక్ష నుంచి విమోచన లేకపోతే విడుదల అనుగ్రహించబడింది. అంటే క్షమాపణకున్న పవర్ ఏంటో తెలుసండి, ప్రాణాన్ని నిలబెడుతుంది. క్షమాపణ యొక్క గొప్పతనం ఏంటంటే నూతనమైన జీవితాన్ని ఇస్తుంది. ఆ యొక్క జైల్లో ఉన్న ఆ యొక్క బందీ ఎప్పుడైతే ఆ యొక్క జైలు నుంచి బయటకు వస్తాడు, అతనికి ఏంటది నూతనమైన జీవితం. పాత జీవితం గతించి అతనికి నూతనమైన జీవితం. ఎందుకంటే ఆ యొక్క జైలర్ కానీ ఆ యొక్క జడ్జి కానీ అతను క్షమించి అతనికి ఇచ్చిన ఆ యొక్క క్షమాపణ బట్టి అతనికి నూతనమైన జీవితాన్ని అభివృద్ధిపడుతుంది. కాబట్టి ఇక క్షమాపణ అనేది మొదటి మాటగా మనం ఉంటా ఉన్నాం. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 33-32 వచనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ అధ్యాయము. ఎఫెసీ 4:32. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుకొనిడే అంటా ఉన్నాడు. దేవుడు మనల్ని మన యొక్క పాప జీవితంలో క్షమించి ఆ యొక్క యూదుల్ని యేసుక్రీస్తు వారు వీరు ఏమి చేస్తున్నారు వీరు ఎరుగరు కనుక అన్న విధానంలో ఇక పలానా ప్రసన్న కుమారు ఆ యొక్క పాత జీవితంలో పాపపు జీవితంలో ఏమి చేశాడో అతనికి తెలియకుండా చేశాడు. కాబట్టి ఆ యొక్క ప్రసన్న కుమార్ని ఏమన్నాడండి, క్షమించమన్నాడు. క్షమించిన తర్వాత ఈ యొక్క వ్యక్తి రక్షణలోనికి వచ్చాడు. అంటా ఉన్నాడు, ఇప్పుడు నువ్వు రక్షణలోకి వచ్చావు కాబట్టి నేను నిన్ను క్షమించిన విధానంగానే ఇతరులను క్షమించి అంటున్నాడు. అంటే ఏంటండి, క్షమాపణ అంటే వాళ్ళు చేసిన తప్పులను బట్టి మనం క్షమించడం కాదు, కానీ వారికి దేవుని యొక్క వాక్యాన్ని అందించే క్షమాపణ గుణం మనకు కలిగి ఉండాలి. వాడు పనికి మాలినవాడు, వాడు దరిద్రుడు, వాడు దేనికి పనికిరాడు, వాడు నా జీవితంలో ఇంతటి నష్టాన్ని కలిగించాడు, అంతటి నష్టాన్ని కలిగించాడు, అతని వల్ల నాకు ఎటువంటి ఉపయోగం లేదు, ఈ మాటలు కాదు, కానీ ఏది ఏమైనప్పటికీ అతని కొరకు మనం ప్రార్థించేవారిగా ఉండాలి. ఇబ్బందులో ఉన్నా లేకపోతే దేవుని యొక్క మరి విశ్వాసము లేని వారి కొరకు మనము ప్రార్థించి వారి ఎడల క్షమాపణ గుణాన్ని కలిగి ఉండాలని ఇక మొదటి మాట ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటండి ఇక క్షమాపణ ఏంటండి, మనము క్షమాపణ గుణం కలిగిన విధానాన్ని బట్టి మనం రక్షణలోకి వచ్చాం. క్షమాపణ ద్వారా రక్షణ, ఇక రక్షణలో ఉన్న మనము అనేక మందికి దేవుని యొక్క క్షమాపణ, ప్రభువా అటు పాపి అతను తెలియ విధానంలో ఆ యొక్క పాప జీవితంలో ఉన్నాడు, అతను క్షమించి నీ యొక్క విశ్వాసంలో నడిపించిన ఆయన అని వారి కోసం మనం ప్రార్థించే ఆ యొక్క క్షమాపణ గుణాన్ని మనం కలిగి ఉండాలనేసి ఇక మొదటి వాట ద్వారా దేవుడు చెప్తా ఉన్నాడు. ఇంతటితో ఇక మరి మొదటి వాటను నేను ముగిస్తూ ఉన్నాను. మరి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 73వ పాట అహా మహాత్మ పాట ఒక్కొక్క వాక్యానికి ఒక్కొక్క చరణం మనం పాడుకుంటూ ముందుకు కొనసాగుతాం. అహా మహాత్మా శరణ్య విమోచక ద్రోహరహిత చంపే నిన్ను నా దోషమే కదా ఆత్మా శరణ్య విమోచక. మొదటి మాట, వీరలను క్షమించు తండ్రి నేరారేమియో కోరితిటులు నిన్ను జాంపు క్రూరజనులకై అహమాత్మా శరణ్య విమోచక. యేసుక్రీస్తు వారు శిలువ మీద పడుకున్న రెండవ మాట లూకా సువార్త 23వ అధ్యాయము
43వ వచనం. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. మన మధ్యలో ఉన్న సంఘ డెలిగేట్ గారు, పెద్ద గారు ప్రభాకర్ సార్ గారు వచ్చి చదివి వినిపించిన తర్వాత మనం వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. లూకా సువార్త 23వ అధ్యాయము 44వ వచనం చదువుతాం. ఆయనను చూసి మేము యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అనెను. అందుకు ఆయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను అనెను. రెండవ మాట మనం చదవగా విన్నాం. ఇక్కడ చూసినట్లయితే ఇక లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందివని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. హృదయం సంగమా, ఇక్కడ ఒక బందిపోటు ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువ వేయబడిన సిలువకు ప్రక్క సిలువలో ఆ యొక్క బందిపోటు వేలాడుతూ ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎటువంటి బాధను పొందుతున్నారో అటువంటి బాధనే ఈ యొక్క బందిపోటు కూడా పొందుతూ ఉన్నాడు. ఎటువంటి వేదన, ఎటువంటి శోధన, ఎటువంటి రోదన పొందుతూ ఉన్నాడో అటువంటి వేదన, శోధన, రోదనే ఇక బందిపోటు దొంగ కూడా పొందుతూ ఉన్నాడు. అయితే మొదటి మాటలో మనం చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ విధంగా అతనుకున్న బాధను, అతనుకున్న నొప్పిని, అతనుకున్న వేదనను లెక్క చేయకుండా ఇతరుల కొరకు ఆయన తండ్రి దగ్గర ప్రార్థిస్తూ ఉన్నాడో, ఇక్కడ ఆశ్చర్యకరంగా చూస్తే ఈ యొక్క దొంగ అతను పడుతున్న యొక్క బాధ, యొక్క నొప్పి, యొక్క వేదన, యొక్క శోధన గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారితో మాట్లాడటం లేదు. తండ్రితో యేసుక్రీస్తు తన యొక్క బాధ గురించి చెప్పలేదు. ఇక్కడ ఈ దొంగ యేసుక్రీస్తు వారితో తన యొక్క బాధ గురించి, మరి నిజంగా నువ్వు దేవుడు అయితే నన్ను ఇక సిలువ మీద నుంచి దింపని అడగట్లేదు దొంగ. అద్భుత రీతిగా, ఆశ్చర్య రీతిగా ఆ యొక్క దొంగ విశ్వాసములో లేడు, దేవుని నమ్ముకున్నవాడు కాదు, పరిశుద్ధ గ్రంథం గురించి తెలియదు, రక్షణ గురించి తెలియదు, దేవుని యొక్క ప్రేమ గురించి తెలియని ఈ యొక్క దొంగ యాక్చువల్గా ఏం మాట్లాడాలంటే, నేను ఇక బాధను భరించిపోతున్నాను, నేను ఇక బాధలు, ఇక కష్టాలు నేను భరించలేకపోతున్నాను, ప్రభువా నన్ను ఇక బాధల నుంచి, కష్టాల నుంచి నిజంగా నువ్వు దేవుడు అయితే తొలగించు, లేకపోతే నన్ను ఇక్కడ నుంచి మరి దింపు అని అడగొచ్చు. కానీ దొంగ అడగలేదు. ఏమడుగుతున్నాడండి? యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకుని మనను. ఎంతటి గొప్ప మాట అండి. అంటే అతను అబ్జర్వ్ చేస్తా ఉన్నాడు అతని బాధ. కాళ్ళలో మేకులతో కొట్టబడ్డాయి. ఇవన్నీ కూడా ఆయన్ని ఏ విధంగానే కదిలించలేకపోతా ఉన్నాయి. ఆ యొక్క బాధను అతను ఫీల్ అవ్వటం లేదు, ఆ యొక్క వేదన అతను ఫీల్ అవ్వటం లేదు. యేసుక్రీస్తు వారి గురించి అతని వైపే చూస్తూ ఉన్నాడు. ఏంటబ్బా ఇతనిలో ఉన్న ప్రత్యేకత? ఎంతమంది వచ్చారు దొంగలు, మేము ఇంత బందిపోటు దొంగలు, ఇంత బంగారం మేము దొంగతనం చేసాం, అంతమందిని లూటీ చేసాం, మా దగ్గరికి ఎవరు రారే, ఏంటి ఇతనిలో ఉన్న గొప్పది ఏంటి అనేసి అతని బాధనంతా మర్చిపోయి అతను మాట్లాడుతున్న మాటలను బట్టి నిజంగా యేసుక్రీస్తు వారి మీద నమ్మకం కలిగి, ఒకవేళ నువ్వు పరలోకంలోకి వెళితే, నువ్వు వెళ్ళిన తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని అంతటి ధైర్యాన్ని ఆయన ఆ యొక్క మరి ఈ యొక్క మాటలు మనం చూసినట్లయితే ఆ యొక్క ధైర్యాన్ని, పరలోకములో నన్ను చేర్చుకో అని ఆ యొక్క దొంగ పలుకుతున్న మాట. అంటే ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ లోకపు శ్రమలు, ఈ లోకపు వేదనలు, ఈ లోకపు శోధనలు, రోదనలు ఇవన్నీ కూడా ఎప్పుడైతే దేవుని దగ్గర నీ యొక్క పరలోకములోనికి, లేకపోతే నీ యొక్క రక్షణలోకి నన్ను తెచ్చుకో ప్రభువా అని మనస్ఫూర్తిగా ఏ రకంగా అండి ఆ యొక్క దొంగ ఆ యొక్క బాధలన్నీ మర్చిపోయి, ఏమండి ఆ చేతులు ఆ యొక్క మేకులు లాగుతూ ఉంటాయి, పైకి లాగుతూ ఉంటే శరీరం కిందకి లాగుతూ ఉంటుంది, మేకేమో పైకి లాగుతూ ఉంటుంది, శరీరం కిందకి లాగుతూ ఉంటుంది. ఆ బాధ వర్ణనాతీతం. ఒక్క మేకు మనకు గుచ్చుకుంటేనే 4-5 రోజులు ఆ యొక్క బాధను చూసుకుంటూ ఉంటాం. వేలుని తగ్గిందా, తగ్గలేదా, ఈ నొప్పి, బిర్యానీ ఎప్పుడు తినాలి,
అనేసి. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ యొక్క దొంగ ఆ యొక్క బాధను మర్చిపోయి, ఆ యొక్క వేదన మర్చిపోయి, అతను చచ్చిపోతాడని తెలిసి కూడా ఏం చేస్తున్నాడండి, నన్ను నీకు పరలోకంలో, అంటే ఇక్కడ ఇక వేదన శోధన రోదనని ఆ యొక్క పరలోకము జయించింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు నీ యొక్క వేదన, నీ యొక్క బాధ, నీ యొక్క శోధన ఇవన్నిటిని పక్కన పెట్టి ఏది ఏమైనప్పటికీ నీ యొక్క రక్షణలో నన్ను ఉంచుకో ప్రభు అని అన్నప్పుడు ఆ యొక్క వేదన శోధన రోదనలు నీ జీవితంలో ఏ విధమైన మార్పుని, ఏ విధమైన నష్టాన్ని కలిగించవు అనేసి ఇక రెండవ మాట ద్వారా ఆ యొక్క దొంగ యొక్క మాట ద్వారా మనం తెలుసుకుంటా ఉంటున్నాం. ఏమంటున్నాడండి, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. ఎప్పుడైతే ఈ బాధలన్నింటిలో ఒక పక్కన పడేసి నువ్వు ఎప్పుడు ఉండే బాధల్లో, కానీ ప్రభువా నన్ను నీ రక్షణలో నన్ను పెట్టుకొని ఆయన అని అడిగినప్పుడు నిశ్చయముగా మనం పరలోకమునికి వెళతామనేది ఇక రెండవ మాటగా మనము చూస్తాం. ఒకసారి కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూద్దామండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు, ఆయన సమస్త ప్రధానులను అధికారులకును శిరస్సు అన్నాడు. చాలమ్మా. మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఎప్పుడైతే మనం సంపూర్ణ అవుతామండి, ఎప్పుడు సంపూర్ణ అవుతావు, అన్నిటిని విడిచిపెట్టి నీ మీదనే భారం వేస్తా ఉన్నాను, నీ రక్షణలోకి నన్ను తీసుకో అన్నప్పుడు మరి జీవితంలో దేవుడు అంటా ఉన్నాడు, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నాడు. సంపూర్ణత మన యొక్క జీవితంలో, మన యొక్క విశ్వాస జీవితంలో సంపూర్ణత కలిగిన జీవితం మనము కలిగి ఉండాలి. ఎప్పుడైతే మన యొక్క జీవితాల్లో ఇక శ్రమలు, వేదనలు, శోధనలు, రోదనలని దేవుని యొక్క రక్షణ జయిస్తుందో అప్పుడు మనం సంపూర్ణంగా మారుతామని ఇక రెండవ మాటగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రెండవ మాట మరి ఇంతటితో నేను ముగిస్తా ఉన్నాను. ఆహా మహాత్మా శరణ్య విమోచక ద్రోహరహిత చంపే నిన్ను నా దోషమే కదా. ఆహా మహాత్మా శరణ్య విమోచక నీవు నాతో పరదేశునా నిడియందువు పవనోండా ఇట్లు బలికి పాపిగా చేతి. ఆహా మహాత్మా శరణ్య విమోచక. మూడో మాటగా యోహాను సువార్త 19వ అధ్యాయము 19వ అధ్యాయం 26, 27 వచనాలు మన మధ్యలో ఉన్న మరి ప్రశాంతి సిస్టర్ గారు వచ్చి చదవగా విందాం, తర్వాత వాగ్దానంలోని ప్రవేశిద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనాలు. యేసు తన తల్లిని తాను ప్రేమించిన శిష్యుడు తన దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని అతడు తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియలోనే ఆ శిష్యుడు ఆమెను తన ఇంటను చేర్చుకొనెను. దేవుడి వాక్యం దీవించునుగాక.
ప్రియ దేవుని సంగమా, ఇక మూడవ మాటగా యోహాను సువార్త 19వ అధ్యాయం 26, 27 వచనాలు మనం చూసినట్లయితే, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడను దగ్గర నిల్చుండగా చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ యొక్క శిష్యుడు యోహాను గారులని మనకు తెలుసు. యోహాను గారు అలాగే మరి యేసుక్రీస్తు వారి యొక్క తల్లి అయిన మరియమ్మ గారు యేసుక్రీస్తు వారు సిలువ వేయబడిన ఆ యొక్క గొల్గొతా కొండ దగ్గర ఆ యొక్క సిలువ దగ్గర నిలబడ్డారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు పైనుంచి చూస్తా ఉన్నారు. తన తల్లి అక్కడ ఉంది, తను ఎంతగానో ప్రేమించిన ఆ యొక్క శిష్యుడు అక్కడే ఉన్నాడు. ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఏం మాట్లాడుతున్నాడంటే, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. ఇక్కడ అతనంతటి శ్రమలో కూడా తన యొక్క బాధ్యతను మర్చిపోలేదు. తన తల్లి యొక్క బాధ్యతను శిష్యుడైన యోహాను గారికి అప్పచెప్తా ఉన్నాడు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ప్రభువైన యేసుక్రీస్తు వారు బాధ్యత కలిగి ఉన్నారనేది మామూలు విషయమే. కానీ అసలు ఆ యొక్క శిష్యుడైన యోహాను గారికే ఎందుకు అప్పచెప్పాడు ఆయన్ని? శిష్యుడైన యోహాను గారికి ఎందుకు అప్పచెప్పాడు? ఎంతోమంది శిష్యులు ఉన్నారు. ఆ యొక్క శిష్యుల్లో ఎంతోమంది ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి 3 సార్లు బొంకారు. అలాగే కొంతమంది ఒక శిష్యుడు అయితే యేసుక్రీస్తు వారిని మోసం చేసి ఆ యొక్క రోమా సైనికులకు అప్పచెప్పాడు. ఇంకొకళ్ళు అయితే మరి అనేక రకమైన అవిశ్వాసాలు కలిగి ఉన్నారు. అయితే ఇక యోహాను మార్గం మాత్రం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎన్నో అద్భుతాలు చేసినప్పుడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎన్నో స్వస్థతలు చేసినప్పుడు, ప్రభువైన యేసుక్రీస్తు వారితో కలిసి సంచరిస్తూ సంతోషించిన దినాలందు ఏ విధంగా అయితే యేసుక్రీస్తు వారిని అంటిపెట్టుకుని ఉన్నాడో, అదే సమయంలో యేసుక్రీస్తు వారు శ్రమల్లోనికి వచ్చి రోమా సైనికుల చేత అవమానించబడుతూ, రోమా సైనికుల చేత, రోమా అధికారుల చేత సిలువకు అప్పగించబడుతున్న ఆ యొక్క కష్ట శ్రమ కాలంలో కూడా యోహాను గారు ప్రభువైన యేసుక్రీస్తు వారితో పాటు ఉన్నారు. ఏంటండి, యేసుక్రీస్తు వారు గొప్ప స్థితిలో ఉన్నప్పుడు కూడా ఉన్న యోహాను గారు, యేసుక్రీస్తు వారు గొప్పటి చిక్కులో శ్రమలో ఉన్నప్పుడు కూడా అదే యోహాను ఆయన యొక్క శిష్యుడు ఎవరితో ఉన్నాడండి? ప్రభువైన యేసుక్రీస్తు వారితో ఉన్నాడు. ఇక్కడ కన్సిస్టెన్సీ ఏమండి, యోహాను గారికి తల్లిని యోహాను గారికే ఎందుకు అప్పచెప్పినాడంటే 3 విషయాలు యోహాను గారి దగ్గర యేసుక్రీస్తు వారు గమనించారు. మొదటిది ఏంటంటే నిజాయితీని గమనించాడు, రెండవది ధైర్యాన్ని గమనించాడు, మూడవది నమ్మకము విశ్వాసం గమనించాడు. నిజాయితీ ఏంటండి? నేను చెప్పాను కదా, యేసుక్రీస్తు వారు వేల లక్షల మందితో కూడా అనుసరించబడుతున్నప్పుడు, గొప్ప స్థితిలో ఉన్నప్పుడు పక్కనున్న యోహాను గారు యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళడానికే భయపడుతూ, లేకపోతే యేసుక్రీస్తు వారిని సిలువ వేయబడతాడు, ఇతను ఒక బందిపోటు దొంగలాగా, ఒక దేశద్రోహిలాగా సిలువ వేయబడతాడు అన్నప్పుడు అందరూ, అతను అనుసరిస్తున్న వాళ్ళందరూ కూడా చెదిరిపోయారు. కానీ యోహాను మాత్రం అక్కడే యేసుక్రీస్తు వారితో ఉన్నాడు. దట్ షోస్ ద హానెస్టీ. మన యొక్క విశ్వాస జీవితంలో నిజాయితీ ఉందా? అంటే వీడికి అసలు నిజాయితీ లేదండి, అసలు వాడికి అసలు మనస్సాక్షి లేదండి అంట. మన యొక్క విశ్వాస జీవితాల్లో ఉందా? మరి మన దేవుడు మన జీవితాల్లో చేసిన గొప్ప కార్యాలను బట్టి దేవుని స్తుతిస్తూ ఉంటాం. మన జీవితాల్లో వచ్చే లేకపోతే మరి ఇబ్బందికరమైన స్థితిలో దేవుని నామాన్ని ఏ విధంగా మనము గణపరుస్తున్నాం అనేది మన యొక్క నిజాయితీ, విశ్వాస నిజాయితీని చూపెడుతుంది. అలాగే ధైర్యము ఏంటంటే, ఇక్కడ మనం ఏం మాట్లాడుకుంటా ఉన్నాం ఈ 3వ మాటలో, యోహాను గారు నిజాయితీ కలిగి ఉన్నాడు కాబట్టి తన యొక్క తల్లిని యోహాను గారికి అప్పచెప్పాడు. రెండవది ఏంటంటే ధైర్యం కలిగి ఉన్నాడు. ఏంటంటే ఇక్కడ ఎందుకు ధైర్యం కలిగి ఉన్నాడు? ఆ దినాల్లో ఎవరైతే వ్యక్తులు సిలువకు అప్పగించబడతారో 99-100% వాళ్ళ దేశద్రోహులైన అయి ఉండాలి, బందిపోట్లైన అయి ఉండాలి, నరహంతకులైన అయి ఉండాలి. వీళ్ళని సిలువకు అప్పచెప్తారు. ఇప్పుడు అటువంటి కార్యాలు చేసిన వారి యొక్క కుటుంబాలని సమాజం ఏ విధంగా చూస్తుంది? చాలా చిత్కారంగా చూస్తుంది, చాలా వాళ్ళని వెలివేసేస్తుంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు సిలువ మీద ఉన్నారు, తన యొక్క తల్లిని ఇక సమాజం ఏ విధంగా చూడాలి? ఆ యొక్క మరియమ్మను అందరూ కూడా వెలివేస్తున్న స్థితిలో ధైర్యము చేసి యోహాను గారు ఆ యొక్క మరియమ్మ గారిని తన యొక్క గృహంలో చేర్చుకునే విధానం, అటువంటి ధైర్యం ఉందా? ఏమండి, ఈ లోకపరమైన స్కీముల కోసము, ఈ లోకకరమైన ప్రయోజనాల కోసము, ఈ లోకపరమైన ప్రతి విధమైన లబ్ధి కోసము యేసుక్రీస్తు వారిని దాచేస్తున్నాము మనం.
యేసుక్రీస్తు వారిని దాచేస్తున్నామా? లేకపోతే ఆ యొక్క విధానాలను బట్టి యేసుక్రీస్తు వారిని ధైర్యముగా మనము దగ్గర వస్తే వచ్చింది, లేకపోతే లేదు, మనకు అది దాని మీద మనం బ్రతుకుతున్నామా? మనం దేవుడే కదా ఇక్కడి దాకా తీసుకొచ్చాడు అని యేసుక్రీస్తు వారిని మన యొక్క హృదయంలోనికి చేర్చుకునే ఆ యొక్క ధైర్యం మనం కలిగి ఉండాలని ఇక్కడ చెప్తున్నాడు. మూడవదిగా ఏంటో తెలుసండి, ఎందుకు తల్లిగారిని యేసుక్రీస్తు వారు యోహాను గారి దగ్గర చెప్పాడు తెలుసా? నమ్మకము విశ్వాసము కలిగి ఉన్నాడు. ఏమండి, నమ్మకం సడిలిపోయిందండి అంటాం చాలాసార్లు. నమ్మకం విశ్వాసం, అక్కడ ఏం జరుగుతుంది? యేసుక్రీస్తు వారిని సిలువుకు అప్పగించేశారు. యేసుక్రీస్తు వారు కూడా తనను తానే ఇంకా నేనేం చేయలేను అన్నట్టు సిలువుకు అప్పగించేసుకున్నాడు. యేసుక్రీస్తు వారు చనిపోబోతా ఉన్నాడు. అంటే ఇంకా రేపు దినాన ఈ రోజుతో 3 గంటలకు ఇప్పుడు ఆల్రెడీ చనిపోయారు యేసు గారు. ఇప్పుడు తెల్లారితే యేసుక్రీస్తు వారు మన దగ్గర ఉండరు. ఇప్పుడు మన పరిస్థితి ఏమిటి అని శిష్యులందరూ అనుకుంటున్నప్పుడు యోహాను గారు, యేసయ్య చనిపోతే చనిపోనే, యేసయ్యని అందరూ కొట్టినా పర్లేదు, యేసయ్యని సిలువుకు అప్పగించినా పర్లేదు, నేను మాత్రం యేసయ్యతో ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి విశ్వాసము, అటువంటి నమ్మక, దేవుడు మనకి ఏమి చేసినా చేయకపోయినా, దేవుడు నన్ను ఆశీర్వదించిపోయినా, రేపటి దినాన దేవుడు నాతో ఉండకపోయినా నేను ఇటువంటి విశ్వాసాన్ని, ఇటువంటి నమ్మికనే యేసుక్రీస్తు వారి మీద కొనసాగిస్తాననే ఆ యొక్క నిజాయితీ, ఆ యొక్క నమ్మిక యోహాను గారు కలిగి ఉన్నాడు. కాబట్టే స్వయాన యేసుక్రీస్తు వారు తన యొక్క తల్లిని యోహాను గారికి అప్పచెప్పాడు. మనకంటూ ఒక బాధ్యత యేసయ్య ద్వారా మనం పొందాలి. నాకు ఆ తలాంతి లేదండి, ఇంకా తలాంతి ఇవ్వలేదండి, ఇంకా దేవుడు నన్ను ఇంకా పిలవలేదండి. ఏంటి మాటలు? అసలు నీలో ఆ యొక్క నిజాయితీ ఉందా? నీలో ఆ యొక్క ధైర్యం ఉందా? నీలో ఆ యొక్క విశ్వాసం, నమ్మిక ఉందా? ఉన్నట్లయితే దేవుడు రెడీగా ఉన్నాడు. కాబట్టి ఈ 3 కార్యాలను బట్టి యోహాను గారికి యేసుక్రీస్తు వారు తన తల్లిని అప్పచెప్పారు. ఈ 3 మన జీవితాల్లో ఉన్నట్లయితే తన యొక్క బాధ్యతను ఇవ్వడానికి యేసుక్రీస్తు వారు రెడీగా ఉన్నాడనేది ఇక 3వ మాట. ఇంతటితో ఇక 3వ మాట ముగించబడనింది. ఆహా మహాత్మా శరణ్య విమోచక ద్రోహరహిత చంపే నిన్ను నా దోషమే కదా. ఆహా మహాత్మా శరణ్య విమోచక ఆమానీసు తోడటంచు మరియమ్మతో పలికి క్రమరాణి జననీయాంచు గత నోడివితి. ఆహామాత్మా శరణ్య విమోచక. యేసుక్రీస్తు వారు శిలువ మీద పడిన 4వ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. మన మధ్యలో ఉన్న దాత్రి వచ్చి చదువుగా విందాం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. థ్యాంక్ యూ. ప్రియమైన సంగమా, ఇక 4వ మాట ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువ మీద పలికిన 4వ మాట ఏలీ ఏలీ లామా సబక్తాని అంటే నా దేవా నా దేవా నన్నెందుకు విడిచిపెట్టితివి. ఏంటండి? నన్నెందుకు చెయ్యి విడిచితివి అనే అర్థము. ఇక్కడ విడిచిపెట్టుట, వదిలిపెట్టుట, తిరస్కరించుట, ఈ 3 మాటలను ఇక 4వ మాట ద్వారా మనము ధ్యానించాలని నేను ఆశపడతా ఉన్నాను. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రితో మాట్లాడితే ఏమంటున్నాడంటే నన్నెందుకు విడిచిపెట్టావు అంటున్నాడు. నేను ఇంతటి శ్రమలు పొందుతున్నానే, నేను ఇంతటి బాధలో ఉన్నానే, నేను ఇంతగా అవమానించబడతా ఉన్నాను. ఎందుకు? నేను చెయ్యని యొక్క పాపం బట్టి,
నేను ఎటువంటి పాపము చేయలేదు, కానీ నీ యొక్క ఆజ్ఞను బట్టి నేను ఇంతటి శ్రమ పడతా ఉంటే ఈ యొక్క శ్రమలో నాకు ఎటువంటి లేకపోతే ఉపశమనాన్ని నువ్వు కలిగి చేయటం నన్ను ఎందుకు విడిచిపెట్టావు అంటే ఆ యొక్క శ్రమలో నుంచి అతనికి వస్తున్న యొక్క బాధగా మనం ఆలోచన చేయవచ్చు. విడిచిపెట్టబడుట. ఏమండి, ఎవరన్నా మనం ఇబ్బందులో ఉన్నప్పుడు ఎవరి మీద అయితే మనం నమ్మిక కలిగి ఉంటామో, పర్లేదు నాకు మా అన్న ఉన్నాడు, పర్లేదు నా తమ్ముడు ఉన్నాడు, లేకపోతే పర్లేదు నా యొక్క అక్క ఉంది, నా యొక్క చెల్లి ఉంది, లేకపోతే నా తల్లిదండ్రులు ఉన్నారు అని అనుకున్నప్పుడు, మనకేదో ఇబ్బంది వచ్చినప్పుడు, మనకేదో కష్టం వచ్చినప్పుడు, మనకేదో నష్టం వచ్చినప్పుడు, ఆ యొక్క రక్త సంబంధికులే మనకు సహాయం చేయలేని ఉన్నప్పుడు ఎంతటి షాక్లోకి మనం వెళ్ళిపోతాం, ఎంతటి షాక్లోకి మనం వెళ్ళిపోతాం. ఇక మాట అటువంటి షాక్లో వచ్చిన మాట. యేసుక్రీస్తు వారు నేను ఈ యొక్క సర్వ సృష్టికి అధిపతి అయినా, లేకపోతే ఇక సర్వ సృష్టికి సృష్టికర్త అయినా యెహోవా దేవుని యొక్క కుమారుడిగా ఉన్నానే, నాకేంటి ఈ యొక్క బాధ? ఎందుకు దేవుడు నన్ను విడిచిపెట్టాడు, ఎందుకు దేవుడు నన్ను విడిచిపెట్టాడనే ఆ యొక్క మాటలో నుంచి, ఆ యొక్క బాధలోంచి వస్తున్న మాట. ప్రియమైన సంగమా, చాలా సందర్భాల్లో మనం కూడా మన యొక్క శరీరాలు, మన యొక్క హృదయాలు నలగగొట్టబడతా ఉన్నప్పుడు ఈ యొక్క మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ ఇది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క చిత్తమే మనకి జీవితాల్లో మంచి అనేది మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగుతాయి. ఏంటండి? విడిచిపెట్టబడుట, వదిలిపెట్టబడుట, తిరస్కరించబడుట. ఎవరి చేత? తండ్రి చేత యేసుక్రీస్తు వారు విడిచిపెట్టబడ్డాడు, తండ్రి చేత యేసుక్రీస్తు వారు వదిలిపెట్టబడ్డాడు. వదిలిపెట్టడం అంటే ఏంటండి? వదిలిపెట్టడం అంటే ఏంటి? అబాండాన్డ్ అంటారు ఇంగ్లీష్లో. అబాండన్, ఇది అబాండన్డ్ హౌస్ అని రాస్తారు. ఏమండి, మేము లాస్ట్ ఇయర్ పోలవరం ప్రాజెక్ట్కి వెళ్ళాం. వెళ్ళారంటే పోలవరం ప్రాజెక్ట్ చూడడానికి వెళ్ళారా? ఆ ఊళ్ళన్నీ కూడా మొత్తం అబాండన్ చేశారు. అంటే ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ ఖాళీ చేపించేశారనమాట. ఆ ఇల్లులు పెద్ద పెద్ద 1947 సంవత్సరంలో ఉన్న బిల్డింగ్లు ఉన్నాయి అక్కడ. 1947, 1920లో పెద్ద పెద్ద రాజుగా భవనాలు, అవన్నిటిని కూడా ఇవాక్యుయేట్, వాటిలన్నిటిని కూడా ఖాళీ చేపించేశారు. ఎందుకంటే ఆ పోలవరం ప్రాజెక్టు కడితేనంట అదంతా నీళ్లతో నిండిపోద్దంట. అది ఎప్పుడు కట్టాలి, ఇది ఎప్పుడు నిండాలి? ప్రియమైన సంగమా, ఎందుకు చెప్తున్నానంటే అబాండన్డ్, ఇక్కడ వదిలిపెట్టడం అంటే అప్పుడు దాకా మనము ఉన్న ఆ యొక్క గృహాన్ని విడిచిపెట్టి మనం వెళ్ళాలంటే ఎంత బాధ వచ్చేద్దండి కదా. మనం ఉంటున్న ఇల్లుని విడిచిపెట్టి దీన్ని ఖాళీ చేయాలి మనం, లేకపోతే దీన్ని విడిచిపెట్టి వెళ్ళాలంటే ఎంత బాధ వచ్చేస్తుంది. అలాగే యేసుక్రీస్తు వారు తండ్రి గురించి ఫీల్ అవుతా ఉన్నాడు. ఏంటి తండ్రి, నన్ను ఇంతగా నన్ను సర్వ సైన్యాధిపతిని చేసావే, లేకపోతే నన్ను ఇంతగా ఆశీర్వదించావే, ఇంతగా అభివృద్ధి పరిచావే, సడన్గా నన్ను ఎందుకు వదిలిపెట్టి వెళ్ళిపోయావు? సడన్గా నా యొక్క అధికారాలను నువ్వు ఎందుకు తొలగించావు? నేను రక్షించుకోలేని స్థితిలోనికి నన్ను ఎందుకు తీసుకొని వచ్చావు? మన యొక్క విశ్వాస జీవితాల్లో కూడా చాలా సందర్భాల్లో ప్రభువా నన్ను ఎందుకు వదిలిపెట్టేసావయ్యా, నన్ను ఇంత స్థితిలోకి తీసుకొచ్చేవి, ఇప్పుడు నేను కిందకి రాలేనయ్యా. ఏండి, ఇప్పుడు నా సమాజంలో నా యొక్క స్థితి ఎంత స్థితిలో ఉంది, ఇప్పుడు నన్ను కిందకి దింపక నాయనా అని ఎన్నిసార్లు మనం ప్రార్థన చేసుకుంటాం. ఇప్పుడు నన్ను అందరి ముందు అల్లరి చేయకు నాయనా, ఇప్పుడు నన్ను అందరి ముందు అవమానపరచుకు నాయనా, ఇప్పుడు నన్ను అందరి ముందు తక్కువ చేయకు నాయనా, ఎందుకంటే నువ్వే నన్ను ఆశీర్వదించావు కదా, ఇప్పుడు నన్ను తక్కువ చేయకని అనుకునే మాటనే యేసుక్రీస్తు వారి తండ్రితో అన్న మాట. ఏలీ లామా సబక్తాని. మన జీవితాల్లో కూడా ఎప్పుడైనా సరే మనం అవమానించబడ్డామంటే దాని గురించి మనము అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఇది దేవుని యొక్క చిత్తం అని నువ్వు ఎరిగినప్పుడు దాన్ని మించి యోబు గారికి ఏ విధమైన ఆశీర్వాదాలు. యోబు గారు ఏంటండి ఐశ్వర్యవంతుడు. యోబు గారు ఆ యొక్క జమానాలో అతను జీవించిన ఆ యొక్క జీవిత కాలంలో అతను మించిన ఆ గర్భ శ్రీమంతుడు ఎవడు లేరంట. అతను లాస్ట్కి ఎక్కడికి వెళ్ళిపోయాడండి? నేల మీద ఆ యొక్క బూడిదను నెత్తి మీద వేసుకుని బట్టలు లేకుండా ఆ యొక్క కురుపులను గోక్కునే స్థితిలోనికి వెళ్ళిపోయినా దేవుడు విడిచిపెట్టాడా? దానికి మించి రెట్టింతలుగా యోబు గారిని ఆశీర్వదించడం. విడిచిపెట్టేసావా ప్రభువా, నన్ను మర్చిపోయావు ప్రభువా నన్ను, ఆ యొక్క మాటలు మన యొక్క విశ్వాస జీవితంలో ఉండొద్దు. ఒకవేళ విడిచిపెట్టినట్టు ఉన్నా, ఒకవేళ మర్చిపోయినట్టు ఉన్నా, దేవుడు రెట్టింతలు నిన్ను ఆశీర్వదించడానికి ఆ యొక్క పనులను చేశాడనేది ఇక 4వ మాట ద్వారా దేవుడు మనకి గుర్తిస్తా ఉన్నాడు. 3వది ఏంటండి? తిరస్కరించుట. విడిచిపెట్టుట, వదిలిపెట్టుట, అలాగే తిరస్కరించుట. రిజెక్టెడ్ ఏంటంటే ఇంగ్లీష్లో ఏమంటారు దాన్ని? రిజెక్టెడ్. ఏమండి, నాకు ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయండి, నేను ఎంఎస్సీ చేశాను, పీజీ చేశాను, డబల్ పీజీ చేశాను, డాక్టరేట్ చేశాను, నాకు
ఈ ఉద్యోగం రాలేదండి. అసలు నిన్ను అంత చిన్న ఉద్యోగానికి ఎవడండి అప్లై చేయమన్నాడు? నీకు అంత క్వాలిఫికేషన్, యు ఆర్ హైలీ క్వాలిఫైడ్, యు ఆర్ ఇన్ హైలీ స్టాండర్డ్ లైఫ్ స్టైల్, నువ్వు ఇంత చిన్న అటెండర్ ఉద్యోగానికి ఎందుకయ్యా అప్లై చేయాలి? నువ్వు రిజెక్టెడ్ అన్నాడంతే యేసుక్రీస్తు వారు. ఇక రిజెక్షన్కి గల అర్థం ఏంటంటే ఇంకా ఇప్పటికీ కూడా ఆ రక్షణ మనకు కావాలి, లేకపోతే ఆ యొక్క క్షమాపణ కావాలి. దేవుడు అంటున్నాడు యు ఆర్ క్వాలిఫైడ్. నువ్వు నీ యొక్క క్వాలిఫికేషన్ తగ్గట్టు నీ యొక్క విశ్వాస జీవితాన్ని మలుచుకో. అనేక మందిని దేవుని యొక్క రక్షణలోనికి, దేవుని యొక్క క్షమాపణలోనికి తీసుకువచ్చే ఒక టీచర్గా, లేకపోతే ఒక ప్రొఫెసర్గా నీ యొక్క క్వాలిఫికేషన్ ఉంది, కానీ నువ్వు ఇంకా స్టూడెంట్గానే ఉండాలనుకుంటున్నావు. యు ఆర్ రిజెక్టెడ్ అంటున్నాడు. తండ్రి గారు యేసుక్రీస్తు వారిని ఎందుకు తిరస్కరించాడంటే అతని యొక్క ఆజ్ఞ నెరవేరాలి కాబట్టి. మన యొక్క పాపపు జీవితాలు పశ్చాత్తాపంతో నిండి దేవుని యొక్క రక్షణ రావాలి కాబట్టి తన యొక్క సొంత కుమారుణ్ణి రిజెక్ట్ చేశాడు, తిరస్కరించాడు. మన జీవితాల్లో కూడా ఒకవేళ మనం అనుకుంటున్నామేమో వీఆర్ రిజెక్టెడ్ అని. నేను ఇంత భక్తితో ఉంటా ఉన్నాను, నేను ఇంత ప్రార్థన చేస్తా ఉన్నా, నేను ఇంత ఆరాధన చేస్తా ఉన్నా, నేను ఇన్ని కార్యాలు చేస్తా ఉన్నా, బట్ గాడ్ వాజ్ నాట్ గివింగ్ మీ సఫిషియంట్ రిసోర్సెస్. నో, అట్లా కాదు. నీవు నీ యొక్క క్వాలిఫికేషన్ని ఉపయోగించుకునే స్థితిలో ఉన్నావు, కానీ నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే నీ యొక్క క్వాలిఫికేషన్ కాపాడుకునే స్థితిలో ఉన్నావు. నో, యూ షుడ్ నాట్ protect your qualification, but you should apply your qualifications. You should work on your qualifications. నీకు అర్హతను బట్టి నువ్వు పనిచేసేవాడుగా ఉన్నావనేది ఇక 4వ మాటగా చెప్తున్నాడు. ఏం చెప్తాడంటే ఏలి ఏలి లామా సబక్తాని, నన్ను ఎందుకు నువ్వు విడిచిపెట్టావు అంటే, నన్ను ఎందుకు విడిచిపెట్టావు, నన్ను ఎందుకు వదిలిపెట్టావు, నన్ను ఎందుకు తిరస్కరించావని దేవుడు అడుగుతా ఉంటే, ఎందుకంటే ఈ లోకపు ఈ యొక్క జనాంగం రక్షించబడాలి కాబట్టి. ఇప్పుడు మన యొక్క జీవితాల్లో ఎందుకు దేవుడు మనల్ని తిరస్కరించే స్థితిలో ఉన్నాడంటే, మనము పనిచేసే వారుగా ఉన్నాము, కానీ మనం ఇంకా ఆ యొక్క సెక్యూర్డ్ లైఫ్ స్టైల్, ఇంకా అక్కడెక్కడ దాక్కుని ఇంకా మరి బ్రతికిపోదాం అనే స్థితిలో ఉన్నాం. ఇప్పుడు అంటున్నాడు నువ్వు వెళ్ళు, యు ఆర్ క్వాలిఫైడ్ టు ప్రీచ్, యు ఆర్ క్వాలిఫైడ్ టు గోస్పెల్, యు ఆర్ క్వాలిఫైడ్ టు కండక్ట్ ద ఎవాంజలిజం. కాబట్టి ప్రియమైన సంగమా, ఇక 4వ మాటను బట్టి మనం ముందుకు కొనసాగాలని ఇక మాట ద్వారా దేవుడు మనతో మాట్లాడారు. ఇంతటితో ఇక 4వ మాట మరి ముగించబడింది. 5వ మాట్లాడడానికి వెళ్ళడానికి ముందుగా పాటను మనం పాడుకుందాం. ఆహా మాత్మా శరణ్య విమోచక ద్రోహ రహిత చంపే నిన్ను నా దోషమే కదా. ఆత్మా శరణ్య విమోచక నా దేవా దేవా ఏమి వేడా నాడి దీవనచు శ్రీదేవాసుత పలికితి విశ్రమ చెప్పాశాక్యమా ఆత్మా శరణ్య విమోచక. యేసుక్రీస్తు వారు శిలువ మీద పలికిన 5వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం మన మధ్యలో ఉన్న కృషి వచ్చి చదివినిపిస్తుంది. ఆ తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనది యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిక కొనుచున్నానెను. సంగమా, ఇక 5వ మాట మనం చూసినట్లయితే 19వ అధ్యాయం 28వ వచనం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నానెను. ఐ థర్స్ట్, నేను దప్పిక కలిగి ఉన్నాను. యేసుక్రీస్తు వారు ఇక్కడ మనం చూసినట్లయితే ఏమి ఎరిగి అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి దప్పికొనుచున్నాను అన్నాడు.
ఇక్కడ యేసుక్రీస్తు వారు రెండు రకాలుగా దప్పికొనొచ్చు. ఒకటి ఏంటంటే అతను సిలువ మీద పడుతున్న శారీరక శ్రమను బట్టి దప్పిక, అలాగే అతని యొక్క మానసిక స్థితిని బట్టి, లేకపోతే అతని యొక్క లక్ష్యాన్ని అతను చేరుకున్న విధానాన్ని బట్టి దప్పిక. ఇప్పుడు రెండిట్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు దేని గురించి చెప్తా ఉన్నాడు? నేను దాహం కొని ఉన్నానండి. ఎవడైనా గాయం పడితే, ఒక యాక్సిడెంట్ అయిందండి, రోడ్డు మీద వెళ్తా ఉన్నాడు, ఒక యాక్సిడెంట్ అయింది, కింద పడ్డాడు, ఇమ్మీడియట్గా అతను పక్క తీసి మనం ఏమిస్తాం? వాటర్ ఇస్తాం. అంటే ఆ యొక్క శరీరానికి కలిగిన ఆ యొక్క గాయాన్ని బట్టి ఇమ్మీడియట్గా అతనికి ఉపశమనానికి ఆ యొక్క వాటర్ ఇస్తాం. యేసు దప్పికొనిచున్నాడు అంటే అతని శరీరములో, అతని చేతులకు ఉన్న ఆ యొక్క శీలలకు కలిగిన గాయాలను బట్టి దప్పికొనలేదు, కాళ్ళకున్న గాయాలను బట్టి దప్పికొనలేదు, డొక్కలో పొడిచిన ఆ యొక్క గాయాన్ని బట్టి దప్పికొనలేదు, లేకపోతే నెత్తి మీద ఉన్న యొక్క ముళ్ళ కిరీటాన్ని బట్టి ఆయన దప్పికొనలేదు. కానీ సమస్తమును సమాప్తమైనదని ఎరిగి దప్పికొనిచున్నాను. అంటే ఇట్ వాస్ ఫినిష్డ్. అంటే నా యొక్క బాధ్యతను నేను ముగించాను. లేకపోతే పరుగు పందెంలో ఆ యొక్క 100 మీటర్ల పరుగు రేసులో పరిగెత్తి ఆ యొక్క రిబ్బన్ని ఎట్లాగా పరిగెత్తుకుంటూ దాన్ని తాకుతారో, అప్పుడు వెంటనే వాళ్ళ చేతులకి ఏమిస్తారండి? పరిగెత్తుకుంటూ వచ్చిన వాళ్ళకి అందరికి ఒక్కొక్క బాటిల్ ఇస్తారు వాటర్. అంటే వారి యొక్క గమ్యాన్ని వారు చేరుకున్నారు కాబట్టి దే నీడ్ టు హ్యావ్ దట్ రిఫ్రెష్మెంట్. గమ్యాన్ని చేరుకున్న విధానం. ఎస్, నేను నా తండ్రి యొక్క ఆజ్ఞను నిర్వర్తిస్తూ ఈ భూలోకానికి వచ్చాను. ఈ భూలోకంలో ఎవరి కొరకైతే నేను రక్షణ ఇవ్వాలనుకున్నాను వారందరి చేత అవమానించబడ్డాను, అందరి చేత నేను శ్రమ పడ్డాను, అందరి చేత నేను కొట్టబడ్డాను, ఆ యొక్క మొహం మీద ఉమ్మివేయబడ్డాను, ఇక సిలువకు అప్పబెడ్డాను. ఇవన్నీ నా యొక్క తండ్రి కావాలనుకున్నాడు కాబట్టి నేను అవన్నీ చేశాను. ఇప్పుడు నా పని ముగించబడింది, సమాప్తమైనది. కాబట్టి నాకు దప్పిక అవుతుంది. అంటే ఐ నీడ్ సమ్ రిఫ్రెష్మెంట్. మన యొక్క విశ్వాస జీవితాల్లో ఆ విధంగా గుండె మీద చేసుకుని దేవుని కొరకు నేను ఇది చేశాను అని సంతోషించే ఆ యొక్క సంఘటనలు ఏమైనా ఉన్నాయా? ఏమండి, దేవుని కొరకు అందరు చేసినట్టు గుంపులో అది అనకూడదు, కానీ ఒక గొర్రెల మందలాగా వెళ్ళిపోయే విధానం కాకుండా ఎస్, దేవుని కొరకు ఎవరు చేయని ఈ కార్యాన్ని నేను చేశానని ఆ యొక్క గుండె మీద చేసుకుని, ఎస్ ఐ నీడ్ యువర్ రిఫ్రెష్మెంట్ గాడ్. ఏమండి అనేది ఏమన్నా మనం చేయగలుగుతామా? మా రాకీ ఉంది, మా డాగ్ ఉంది, కూర్చోమంటే కూర్చొని కానీ దానికి ఒకటి ఏదైనా ఇస్తే దట్ వాజ్ ఎ రిఫ్రెష్మెంట్ టు హిమ్. ఏమండి, ఒక కుక్కకి కూర్చోమనగానే కూర్చుంది అనుకోండి, మన మాట ఏందనుకోండి, ఒక చికెన్ పీసో మటన్ పీసో ఇస్తాం. దట్ వాజ్ ఏ రిఫ్రెష్మెంట్. ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారు, నేను నా బాధ్యతనంతా నిర్వర్తించే తండ్రి, ఐ నీడ్ సమ్ రిఫ్రెష్మెంట్. అలాగే మన యొక్క విశ్వాస జీవితాల్లో, ప్రభువా నీ కొరకు నువ్వు నాకు ఇచ్చిన ఈ యొక్క పనిని నిర్వర్తించాను, గివ్ మీ దట్ రిఫ్రెష్మెంట్. దప్పికొని ఉన్నాను. అటువంటి దప్పిక మనం కలిగి ఉన్నామా లేదా అనేది ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి. ప్రజాసంగమా, మనకు ఈలోక సంబంధమైన దేవుడిచ్చే ఆశీర్వాదాలు, ఈలోక సంబంధంగా దేవుడు మనకిచ్చే ఇక ఆపదల నుంచి రక్షణ, వీటన్నిటి నుంచి మనకి రిఫ్రెష్మెంట్ కాదు. ఈ లోకంలో ఎటువంటి ఆశీర్వాదాలు ఉండకపోయినా, లేకపోతే బాధలు ఉండకపోయినా, మనము పొందిన ఇక రక్షణ బట్టి దేవుని యొక్క కార్యాన్ని మనము నా యొక్క పరుగు తుదముట్టించి తిని, ఏంటండి నా యొక్క పరుగు తుదముట్టించింది అనే ఆ యొక్క సంతృప్తికరమైన మాటలు మన నోట్లోంచి వచ్చే జీవితాలు మనం జీవించాలనేది ఇక 5వ మాటగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇంతటితో ఇక యేసుక్రీస్తు వారు శిలువ మీద పడిన 5వ మాట ముగించబడి ఉన్నది. 6వ మాటలోనికి మనం వెళ్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం ఒకసారి చూద్దాం. సాంగ్ పాడాలి కదా. పాడు. ఆహా మహాత్మా శరణ్య విమోచక ద్రోహరహిత చంపే నిన్ను నా దోషమే కదా. ఆత్మా శరణ్య విమోచక శ్రమ ప్రమాద అయిపోయింది. పాడు. దప్పిగొనుచు నాటంచు చెప్పితివి కదా, ఇప్పగిదిని
శరణ్య విమోచక. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం 6వ మాట. యేసుక్రీస్తు వారు శిలువ మీద పడికిన 6వ మాట. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం మనం చూద్దాం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఇక్కడ మనం చూసినట్లయితే తన ఆత్మను అప్పగించడం, తన యొక్క ఆత్మను అప్పగించడం. ఈ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు వారు నేను చేయాల్సిన పనులన్నీ నేను ముగించాను, ఇప్పుడు నా ఆత్మను దేవునికి అప్పచెప్తా ఉన్నాను అంటున్నాడు. ప్రియమైన సంగమా, మన యొక్క జీవితాల్లో, మన యొక్క క్రైస్తవ విశ్వాస జీవితాల్లో మనము దేవుని యొక్క సువార్త కొరకు, దేవుని యొక్క సేవ కొరకు మన యొక్క జీవితాలలో మనకు మించిన త్యాగము, లేకపోతే మన యొక్క జీవితాలకు మించిన త్యాగాన్ని దేవుని కొరకు మనం అప్పగించగలుగుతున్నామా? అంటే దేవుడు ఏదిస్తే అందులో 10వ వంతు దేవునికిచ్చి దేవుని కొరకు ఏదో గొప్ప కార్యాలు చేస్తామని కాదు. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు తన యొక్క బాధ్యతనంతా నిర్వర్తించి మళ్ళీ తన యొక్క ఆత్మను తండ్రికి అప్పగిస్తా ఉన్నాడు. ఇక్కడ మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే, ఈ లోకములో ఏదైతే మన వల్ల కాదో దేవుని యొక్క కార్యాలు, దాన్ని త్యాగం అనుకోండి, దాన్ని తెగింపు అనుకోండి, దాన్ని ధైర్యం అనుకోండి, ఏది ఏమైనప్పటికీ అది దేవుని కొరకు మనం అప్పగించగల వారిగా ఉండాలంటున్నాడు. అంటే మన వల్ల కానిది మనము చేసి దేవునికి అప్పచెప్పాలి. మన వల్ల కానిది యేసుక్రీస్తు వారి వల్ల కాదది. అతను తండ్రి యొక్క కుమారుడు అన్నాడు, పరలోకంలో ఉండవలసిన వ్యక్తి, సర్వ సైన్యాలకు అధిపతి అయిన వ్యక్తి ఈ భూలోకంలోనికి వచ్చి సామాన్యమైన మనుష్య జీవితం జీవించడం అతని వల్ల కాదు. కానీ దేవుని యొక్క ఆజ్ఞను శిరస వహించి అతని వల్ల కాని పనులను ఎన్నో యేసుక్రీస్తు వారు ఈ యొక్క లోకంలో పడ్డారు. ఇప్పుడు అంటా ఉన్నాడు దేవుడు, ఇప్పుడు నీ వల్ల కాని పనులను నా కొరకు నువ్వు ఎన్ని చేయగలుగుతా ఉన్నావు, ఎన్ని నా కొరకు అప్పగించగలుగుతా ఉన్నావు? నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను, నా ఆత్మను నీకు అప్పగించాను. అంటే ఎవ్రీథింగ్ వాజ్ కంప్లీటెడ్. ఏంటండి, ఒక కేసులో ఏదైనా తప్పు చేసామనుకోండి, ఆ కేసులో ఫస్ట్ పనిష్మెంట్ ఉంటుంది, జడ్జిమెంట్ ఉంటుంది, పనిష్మెంట్ ఉంటుంది. అంటే రెండు ఉంటాయి కదా ఒక కేసులో, జడ్జిమెంట్ ఉంటుంది, పనిష్మెంట్. జడ్జిమెంట్ అంటే వీడికి ఒక రోజు జైలు శిక్ష, ఒక 100 రూపాయలు పనిష్మెంట్, జరిమానా, రెండూ ఉంటాయి ఏదన్నా కేసు జడ్జిమెంట్కి వచ్చినప్పుడు. ఇక్కడ జడ్జిమెంట్, యేసుక్రీస్తు వారు జడ్జిమెంట్ ఏం చేశాడండి, అందరికీ సువార్తను పంచిపెట్టాడు. దట్ వాజ్ ఎ జడ్జిమెంట్. పనిష్మెంట్ ఏంటి, తన యొక్క రక్తాన్ని ఈ యొక్క లోకములో మనందరికీ చిందించిన విధానం. జడ్జిమెంట్ కంప్లీట్ అయింది, పనిష్మెంట్ కంప్లీట్ అయింది. ఇక్కడ ఈ రెండు కంప్లీట్ అయింది. ఏది బయటకు వచ్చింది? ఆత్మ బయటకు వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. మన యొక్క జీవితాల్లో కూడా జడ్జిమెంట్ అంటే ఇతరులను దేవుని వైపు తిరిపే జడ్జిమెంట్ మనం కలిగి ఉండాలి. అలాగే పనిష్మెంట్ లేకపోతే పేమెంట్ అంటే మనము మన యొక్క రక్తాన్ని చిందించడం అంటే మన యొక్క బిజీ లైఫ్లో, బిజీ స్కెడ్యూల్లో మనము దేవుని కొరకు సమయం కేటాయించడమే ఈ యొక్క పనిష్మెంట్, జడ్జిమెంట్, పనిష్మెంట్. అంటే ఇది శిక్షని మనం అనుకోకూడదు, కానీ ఇది దేవుని యొక్క ఆజ్ఞను అనుకోవాలనేసి ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఆ యొక్క ఆత్మను దేవుని కొరకు ఈ రెండు ఉండాలి. జడ్జిమెంట్ ఉండాలి మన విశ్వాస జీవితంలో, అలాగే మనకు మించిన త్యాగాన్ని చేయగలిగే శక్తి మనలో ఉన్నప్పుడు మనలో నుంచి ఆత్మ బయలు వెళ్తుందంట. హృదయ సంగమా, ఇంతటితో ఈ యొక్క 6వ మాటను మరి సమాప్తమైనది, నా ఆత్మను నీకు అప్పగించుకుంటున్న యొక్క మాటను నేను ముగిస్తా ఉన్నాను. పాడాలా? పాట. మహాత్మా శరణ్య విమోచక ద్రోహరహిత చంపే నిన్ను నా దోషమే గదా మహాత్మా శరణ్య విమోచక శ్రమ ప్రమాదములను గొప్ప శబ్ద మెత్తిహా సమాప్తమైన దాన్ని
విమోచక. యేసుక్రీస్తు వారు శిలువ మీద పలికిన చివరి మాట 7వ మాట లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనం. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనం. ఇక లాస్ట్ మాట మధ్యలో ఉన్న ప్రవీణ్ మరి చదివి వినిపిస్తాడు. 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను కొనుచున్నాను నేను. దేవుని వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రధాన సంగమా, ఇక మాట మనం చూసినట్లే తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నానని. ఇక చివరి మాట మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు తన తండ్రి అయిన యెహోవా దేవునికి ఏం అప్పచెప్పాడండి? ఏం అప్పచెప్పాడు? తన ఆత్మను అప్పచెప్పాడు. మన కొరకు ఏం అప్పచెప్పాడు? మన కొరకు ఏం అప్పచెప్పాడు? తన ప్రాణాన్నే అప్పచెప్పాడు. ఏమండి, ఇప్పుడు మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే యేసుక్రీస్తు వారు తన బాధ్యత అంతా నిర్వర్తించి తన ఆత్మను దేవునికి అప్పచెప్తే, తండ్రికి అప్పచెప్తే తండ్రి స్వీకరించాడా లేదా? తండ్రి స్వీకరించాడు కాబట్టే 3వ దినాన తిరిగి లేచాడు, పునరుజ్జీవం సాధించాడు. అయితే ఇక్కడ మనం ఆలోచన చేయవలసింది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని మనకు అప్పచెప్పాడు. అవునా కదండి? మన కొరకే కదా ఆయన ప్రాణం. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు అప్పచెప్పిన ఆ యొక్క ప్రాణాన్ని లేకపోతే ఆ యొక్క సువార్తని మనం స్వీకరిస్తున్నామా లేదా? తండ్రి యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మను స్వీకరించాడు కాబట్టి 3వ దినాన యేసుక్రీస్తు వారు పునరుజ్జీవుడయ్యాడు. ఇప్పుడు మనము యేసుక్రీస్తు వారు మన కొరకు పెట్టిన ప్రాణాన్ని ఆ యొక్క సువార్తను స్వీకరించినట్లయితే ఆ యొక్క సువార్త అనేక మందికి మన ద్వారా ప్రకటించబడాలి, అనేక మంది పునరుజ్జీవించబడాలి, అనేక మంది ఇవాంజలైజ్ అవ్వాలి. ఏమండి, మన యొక్క జీవితాన్ని బట్టి ఎంతమంది ఇవాంజలైజ్ అవుతున్నారు లేకపోతే పునరుజ్జీవింపబడుతూ ఉన్నారు అనేది ఇక 7వ మాటగా నమ్మకంగా తన యొక్క తండ్రి కార్యాన్ని నిర్వర్తించాడు. అంటే యేసుక్రీస్తు వారు నేను ఇక సిలువ వేయబడితే ఇంతమంది రక్షించబడతారని ఆయన నమ్మాడా? నమ్మలేదు. నా తండ్రి యొక్క కార్యాలను చేయడానికే నేను వచ్చాను. ఐ వాజ్ నాట్ హియర్ ఫర్ ఎనీ ఎక్స్పెక్టేషన్, ఐ వాజ్ నాట్ హియర్ ఫర్ ఎనీ స్పెక్యులేషన్. ఏంటండి, నేను ఏదో ఊహించడానికో లేకపోతే ఊహించనిది జరిగించడానికో లేకపోతే మరి ఇంక ఏదో జరిగిపోతుందో వర్తమాన భవిష్యత్తు కార్యాలు చెప్పడానికి నేను ఇక్కడికి రాలేదు. తండ్రి యొక్క ఆజ్ఞను నిర్వర్తించడానికి నేను వచ్చాను, సిలువేయబడ్డాను. మీరు రక్షించబడతారా రక్షించబడరా లేకపోతే అనేక మంది దేవుని యొక్క రక్షణ, దట్ వాజ్ నాట్ మై బిజినెస్. ఏంటంటే అది నాకు సంబంధించినది కాదు, అది మీకు సంబంధించింది. అది మీకు సంబంధించి ఇక 7వ మాటలో తండ్రి మీకు నా ఆత్మను, అంతేగాని అక్కడ ఉన్న తల్లికో అక్కడ ఉన్న శిష్యులకో మీకు నీ ఆత్మను అప్పగిస్తున్నా అన్నాడా? అనలేదు. తండ్రికి అప్పచెప్పాడు ఆత్మ, మనకేమో అప్పచెప్పాడు? అతని యొక్క ప్రాణాన్ని అప్పచెప్పాడు. అంటే అతని యొక్క సువార్తను అప్పచెప్పాడు. ఆ యొక్క సువార్తను యూ మస్ట్ క్యారీ ఫార్వర్డ్. ఆ యొక్క సువార్తను నువ్వు ముందుకు కొనసాగించినట్టయితేనే ఈ యొక్క గుడ్ ఫ్రైడేకి దట్ వాజ్ ఎ రియల్ మీనింగ్. అలా లేనప్పుడు మన జీవితాల్లో ఎన్నో గుడ్ ఫ్రైడేలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ఎన్నో ఉపవాసాలు మనం చేస్తూ ఉంటాం, కానీ దానివల్ల ఉపయోగమో లేదు. కానీ ఎప్పుడైతే ఈ యొక్క సువార్తను మనం ఏమనుకోవాలి తెలుసండి? యేసుక్రీస్తు వారి యొక్క ప్రాణం అనుకోవాలి. యేసుక్రీస్తు సువార్త అంటే ఏదో ఆషామాషి కాదండి. సువార్త అంటే యేసుక్రీస్తు వారి యొక్క ప్రాణం. ఆ యొక్క ప్రాణాన్ని అల్లాటప్ప ఆయన మన చేతిలో పెట్టాడు. ఎంత మురిపంగా చూసుకుంటామండి. ఒక వజ్రం మనలాంటి వాళ్ళ చేతిలో వజ్రం, ఒక డైమండ్ వచ్చిందంటే ఏమండి, అదేంటి తనిష్క్ టాటా వర్డ్ దగ్గరికి వెళ్ళి ఆ డైమండ్లు చూసి బాబోయ్ అక్కడ పెట్టేసేయండి బాబోయ్, ఎక్కువసేపు పెట్టకూడదు నా చేతులు అంటాం. అంటే భయం, ఇది ఎక్కడ మళ్ళీ అటు ఇటు వెళ్ళిపోయిందంటే మళ్ళీ మనల్ని కట్టేస్తారు అక్కడ. అంతటి మరి అపురూపంగా ఆ యొక్క సువార్తను, ఇది యేసుక్రీస్తు వారి యొక్క ప్రాణమని మనం అనుకునే అపురూపంగా ఆ యొక్క సువార్తను మన యొక్క జనరేషన్స్కి, ఎక్కడికో రోడ్డు మీదకి వెళ్ళో ఎక్కడికో ఎవరు చెప్పడం, మన బిడ్డలకే మనం యూనిట్ టు ఇవాంజలైజ్, యూనిట్ టు ఎడ్యుకేట్.
మన బిడ్డలకు ప్రార్థించడం నేర్పించాలి, మన యొక్క బిడ్డలకు బైబిల్ చదవడం నేర్పించాలి, మన బిడ్డలకు పాటలు పాడడం నేర్పించాలి, మన బిడ్డలకు ఇన్స్ట్రుమెంట్స్ నేర్పించాలి, మన యొక్క బిడ్డలకు ధైర్యంగా బ్రతికించడం నేర్పించాలి. ఈ యొక్క మాటను బట్టి దేవుడు తన యొక్క ప్రాణాన్ని మనకు అప్పచెప్పాడు, ఆ యొక్క స్వార్థను మనకు అప్పచెప్పాడు. మనము ఇప్పుడు ఆ యొక్క స్వార్థను మనం ముందుకు తీసుకువెళ్ళవలసిన బాధ్యత కలిగి ఉన్నాం. ఇక 7వ మాట ఇంతటితో మరి నేను ముగిస్తా ఉన్నాను. అందరూ లేచి నిలబడినట్లయితే ముగింపు ప్రార్థన, ఇక శుభ శుక్రవారపు ఆరాధన యొక్క ఆశీర్వాదాలతో మనం ఇక ఆరాధన ముగించుకుందాం. మహోన్నతుడైన మా దేవా, కృపగల మా తండ్రి, గొప్ప దేవా, ఇక సాయంకాల సమయంలో ప్రభా, ఇక మధ్యాహ్న సమయంలో నాయనా మీరు సిలువ మీద పడిన ఇక బాధలు, ఇక వేదనలు, ఇక శోధనలను గుర్తు చేసుకుంటానే ఆ యొక్క సిలువ మీద మీరు నిలుచుండి పలికిన 7 మాటలను ధ్యానించడానికి మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి, అవకాశాన్ని బట్టి మీకు వేలాది లక్షలాది కోట్లాది స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఇక చివరి మాటగా ఎన్ని మాటలు మాట్లాడినప్పటికీ ఆ యొక్క చివరి మాట ఒక కన్క్లూజన్ మీరు ఇచ్చిన్నారు. ఏమి ఇచ్చినారంటే, నా యొక్క ప్రాణాన్నే మీ చేతిలో పెట్టా అన్నారు ప్రభా. మాకు మీరు అంతటి అమూల్యమైన మీ యొక్క ప్రాణాన్ని మాకు ఇచ్చిన్నారు నాయన. ఆ యొక్క ప్రాణాన్ని మేము ఏ విధంగా ముందుకు తీసుకుంటాం? ఆ యొక్క ప్రాణాన్ని అమూల్యంగా మేము ఎంచుతున్నామా లేదా ప్రభా? మా యొక్క ప్రాణాలు, మా యొక్క బంధువుల ప్రాణాలు, మా యొక్క రక్త సంబంధికుల ప్రాణాలు ఏదైనా ఇబ్బందులు ఉంటే ఎంతటి గిలగిలగలాడిపోతా ఉన్నాయన. కానీ మీరు అమాయకులమైన, అనామకులమైన, లేకపోతే ఏ విధంగానో అర్హులము కానీ మా యొక్క చేతిలో మీకు ప్రాణాన్ని పెట్టిపోయారు. కానీ ఆ యొక్క ప్రాణాన్ని అమూల్యముగా ముందుకు తీసుకెళ్ళిపోయే ఆ యొక్క గొప్ప ధైర్యాన్ని, స్థైర్యాన్ని, తెగింపుని మా యొక్క జీవితాలు మీరు అనుగ్రహించాలని మీకు పాదాల చెంత గోజాడి వేడుకుంటా ఉన్నాము తండ్రి. ఇక శుభ శుక్రవార దినాన ఇక ఎండకు ప్రభా, యొక్క ఎండను పక్కన పెట్టి, ఇక వేడిని పక్కన పెట్టి ప్రభా, మీ అందు భయభక్తులు కలిగి ప్రభా నాయన మిమ్మల్ని మీ యొక్క సన్నిధానంలో ఇక సమయాన్ని గడపాలని ప్రభా నాయన తండ్రి అనేకమైన కార్యక్రమాలు వదిలిపెట్టుకుని ప్రభా, అనేకమైన మరి అవకాశాలను వదిలిపెట్టుకుని ఇక్కడ కూడి చేరిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునండి. ప్రత్యేకించి రాణి సిస్టర్ గారి కోసం ప్రార్థన చేయించున్నాం ప్రభా, మ్యాగీ కోసం, అమర్ కోసం, సార్ గారి కోసం ప్రార్థన చేయించున్నాం ప్రభా. ఇక శుభ శుక్రవారం యొక్క పవిత్రమైన ప్రత్యేకమైన ఆశీర్వాదాల దీవెనలతో ఆ యొక్క కుటుంబాన్ని నిండారులుగా ఆశీర్వదించండి. బిడ్డలిద్దరూ రాస్తున్న ఎగ్జామ్స్ని ఆశీర్వదించండి. వారికి కావాల్సిన తెలివిని, జ్ఞానాన్ని, సమయస్ఫూర్తిని, జ్ఞాపక శక్తిని, ధైర్యాన్ని అనుగ్రహించండి ఆయన. వందనాలు. అలాగే తండ్రి ప్రభా నాయన ప్రభాకర్ సార్ గారు, ప్రశాంతి సిస్టర్ గారు, కుమారులిద్దరి కోసం ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఇక పవిత్రమైన, ఇక ప్రత్యేకమైన శుభ శుక్రవారం యొక్క ప్రత్యేకమైన ఆశీర్వాదాలతో ప్రభా నాయన తండ్రి ఇక కుటుంబాన్ని 40 60 100 ఆశీర్వదింప చేయండి. ప్రభాకర్ సార్ గారి యొక్క ఉద్యోగము రాకపోకల్లో, కదలికల్లో కాచి కాపాడండి నాయన. వందనాలు. అలాగే ప్రభా అనితా సిస్టర్ గారి కోసం ప్రార్థన చేయించున్నాం నాయన. బిడ్డకు కావాల్సిన పూర్తి స్వస్థతను అనుగ్రహించండి ప్రభా. కుమారులిద్దరికి మంచి భవిష్యత్తు, సెటిల్మెంట్ అనుగ్రహించండి. తండ్రి గారికి కావాల్సిన ఖాళీ స్వస్థతను అనుగ్రహించండి. వారికి టిఫిన్ సెంటర్ కావాల్సిన ప్రతి విధమైన అవసరతను అనుగ్రహించి ప్రభా ఇక పవిత్రమైన, ప్రత్యేకమైన, ఇక శుభ శుక్రవారం యొక్క ప్రత్యేకమైన దీవెనలతో ఆ యొక్క కుటుంబాన్ని నిండాలుగా ఆస్వాదించిన ప్రభా వందనాలు తండ్రి. అలాగే ప్రభా కాస్మోపాలిటన్ క్రైస్ట్ సంఘ సభ్యులైన శాలిని సిస్టర్, అనిరుద్ బాబు, శేఖర్, డానియల్, మమత, మీనా, జ్యోతి, అరుణ, రమా గారు, జయప్రద గారు, ప్రభాకర్ గారు, సురేష్ గారు, శాంతయ్య గారు, కనకరాజు గారు, మల్లిక, మేరీల కుటుంబ, జ్యోతి, లక్ష్మీల కుటుంబాలని, అలాగే తండ్రి ప్రమీల గారి కుటుంబాన్ని, జయప్రద గారి కుటుంబాన్ని, జ్యోతి గారి కుటుంబాన్ని ప్రభా నాయన, అలాగే నాయన మీనా లక్ష్మి గారి కుటుంబాలని, రమా సిస్టర్ గారి కుటుంబాన్ని, రమా సురేష్ గారి కుటుంబాలని ఇక శుభ శుక్రవారం ప్రత్యేకమైన దీవెనతో దీవించి కాచి కాపాడండి. మాతో పాటు ఉన్న ప్రవీణ్ జ్ఞాపకం చేసుకునండి, కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి, అమ్మగారిని జ్ఞాపకం చేసుకుని పూర్తి స్వస్థను అనుగ్రహించండి, కుటుంబాల అవసరాలు తీర్చండి ప్రభా నాయన. వందనాలు. నా యొక్క దేన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి ప్రభా. నన్ను దాత్రిని కుషిని ప్రిన్స్ని జ్ఞాపకం చేసుకుని ఇక శుభ శుక్రవారం యొక్క ప్రత్యేకమైన దీవెనలతో మమ్మల్ని దీవించండి ప్రభా నాయన. వందనాలు. కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ ఇలా ఇటువంటి అనేకమైన మరి శుభ శుక్రవారాలు ప్రభా ముందు ముందు అనేక సంవత్సరాలుగా ప్రభా నాయన తండ్రి ప్రభా మా యొక్క జనరేషన్స్ టు జనరేషన్స్ మేమున్నా లేకపోయినా మా యొక్క బిడ్డలు, మా యొక్క బిడ్డల బిడ్డల యొక్క ప్రభా నాయన యొక్క జనరేషన్ ఈ యొక్క ఆలయంలో చేరి మరి ప్రభా మిమ్మల్ని ఆరాధించగలిగే గొప్ప ధన్యత, బాధ్యత, ఆ యొక్క ట్రెడిషన్, ఆ యొక్క హెరిటేజ్ ఇక చర్చ్లో ఉండేలాగా మమ్మల్ని ఆశీర్వదించండి నాయన. వందనాలు ప్రభా, వందనాలు. అలాగే ప్రభా నాయన తల్లిదండ్రుల విషయంలో ప్రార్థన చేయించున్నాం. కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ కుటుంబాల విషయంలో మా యొక్క కుటుంబ విషయంలో ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాల్లో శాంతి, సమాధానం, ప్రేమ, అనురాగం ఉంచండి. సైతాను, అంధకారం, మతోన్మాద, దుష్ట శక్తులను దూరపరిచి ప్రతి విధమైన ఆర్థిక
అవసరతను, మానసిక అవసరతను తీర్చి ముందుకు నడిపించండి ప్రభా. వందనాలయ్యా, వందనాలు తండ్రి, వందనాలు ప్రభా. అలాగే ప్రభా, ఇక మధ్యాహ్న సమయంలో ఎవరైతే తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్టలేక, ఉండటానికి ఇల్లు లేక మీకు సహాయం కోరి ప్రార్థిస్తున్నారు, వారికి కావాల్సిన సాయం తెచ్చండి. ఎవరి కుటుంబాలు అయితే అతలాకుతలం అవుతున్నాయో, ఎవరి కుటుంబాలు అయితే ఆర్థికపరమైన ఇబ్బందిని బట్టి చనిపోవాలి, ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే హాస్పిటల్లో ఉండి కరోనా, డెల్టా వేరియంట్, బ్లాక్ ఫంగస్, ఒమిక్రాన్, గుండె సంబంధిత క్యాన్సర్ సంబంధిత వ్యాధులతో బాధపడుతూ మీ స్వస్థత కోరి ప్రార్థిస్తున్నారో, వారిని ఈ క్షణమే ప్రభా మీరు దర్శించి, ఈ క్షణమే మీ యొక్క పరిశుద్ధ రక్తాన్ని పురోక్షింపచేసి ప్రభా నాయన తండ్రి మీ స్వస్థతను అనుగ్రహించి, మీ విశ్వాసంలో బలపరిచి, మీ స్వార్థ సేవలో మరింత బలంగా వాడుకునేలాగా మీకు సహాయం దయచేయండి నాయన. వందనాలు తండ్రి, వందనాలు ప్రభా. అలాగే ప్రభా నాయన పట్లూరులో జరగబోయే రేపటి శనివారపు ఆరాధన మీ నామ మహిమార్థం, ఘనతార్థం జరుగులాగా మీకు సహాయం దయచేయండి. మీరు మాకు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా, సంఘస్థులను ఇచ్చినా ఇవ్వకపోయినా, ఆ యొక్క సంఘ కార్యక్రమాలు మాత్రం తూచా తప్పకుండా మరి తండ్రి ముందుకు కొనసాగులాగా మీకు సహాయం దయచేసి ముందుకు నడిపించి కాపుదలు అనుకరించున్నాయన. వందనాలు. అలాగే ప్రభా నాయన ఆదివారము ప్రభా నాయన ఈస్టర్ ప్రభా నాయన తండ్రి మీరు పునరుజ్జీవుడైన ఒక గొప్ప ప్రభా నాయన దినము ప్రభా నాయన తండ్రి. ఇవన్నీ మేము చేసుకుంటున్నామంటే మేము బ్రతుకున్నాం నాయన. ఎంతోమంది ఈ లోకములో లేని వారు ఉన్నారు నాయన. ప్రభా మమ్మల్ని నిలబెట్టున్నాం. ఎందుకు ప్రభా? మాకు శక్తి ఉందా? మాకు బలం ఉందా? మేము తెలివా? మేము జ్ఞానమా? మాకు ధనం ఉంది? ఏమీ లేదు నాయన. పెంట కుప్పల్లో ఉన్న వాళ్ళమ్మ తండ్రి మేము. మమ్మల్ని మీరు ఎంచుకొని ఈ దినము ఎంతోమంది ఇక శుక్రవారం దినాన ఆలయానికి వెళ్ళలేని స్థితిలో ఉన్నారు. వారికి ఉన్న ఆర్థికపరమైన ఇబ్బందిని బట్టి, వారికి ఉన్న ఆరోగ్యపరమైన ఇబ్బందిని బట్టి, వారికి ఉన్న మానసిక సంక్షోభాన్ని బట్టి, వారి కుటుంబంలో ఉన్న పరిస్థితులను బట్టి ఆలయానికి రాలేని వారు ఉన్నారు తండ్రి. కానీ మా జీవితంలో అటువంటి సంక్షోభం లేదు, మా జీవితంలో అటువంటి మరి అనారోగ్యం లేదు, మా జీవితాల్లో మా యొక్క కుటుంబాలు అటువంటి ప్రభా నాయన అసమానతలు లేవు నాయన. దానికి మేము ఏ విధంగా అర్హులం నాయన? అయినప్పటికీ మమ్మల్ని మీరు ఎంచుకున్న విధానం బట్టి మేము ఏమి చేయగలము? మీ యొక్క రక్షణ పాత్రను చేతపట్టుకుని మీ స్వార్థ సేవను మేము కొనసాగించగలిగే గొప్ప ధన్యత మాకే కాకుండా మా బిడ్డలకు కూడా మీరు అనుగ్రహించాలి ప్రభా. అటువంటి గొప్ప నిత్య జీవాన్ని మా యొక్క జీవితాలు మీరు మాకు అనుగ్రహించి ముందుకు నడిపించవలసిందిగా ఈ యొక్క శుభ శుక్రవారం యొక్క ప్రత్యేకమైన పవిత్రమైన ఆశీర్వాదాలతో, దీవెనలతో ఇక్కడ కూడి చేరిన ప్రతి బిడ్డను, లైవ్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దీవించి కాచి కాపాడి ముందుకు నడిపించవలసిందిగా వినమితో బ్రతిమిలాడి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరును గాక. మనకు ఆహారం మాకు దయచేయము, మనలో ప్రార్థన చేసిన వారిని మీకు క్షమించిన ప్రకారం ప్రార్థన క్షమించు, శోధనతో ఏకాదశులను తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవెన్నావు తండ్రి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని దింపజేసి నీకు సమాధానము కలుగచేయును గాక. ఆమేన్. సిలువ రక్తధారాలు ప్రవహించుచున్నావి, ఎవరైనా దానిలో ముంగిన శుద్ధి నొందేదారు. నేనాముదు నేనెరుగుదు యేసు నా కొరకు. నేనాముదు నేనెరుగుదు యేసు నీ కొరకు. సిలువలో నా బలియాయె నన్ను రక్షింపాను. సిలువలో నా బలియాయె నిన్ను రక్షింపాను. ఆమేన్. అందరికి వందనాలండి. ఈ యొక్క ఆరాధన ఇంతటితో ముగించబడింది. మరి ప్రత్యేకంగా మరి ఈ సమయంలో ఈ 40 దినాలు, ఈ శ్రమకాల దినాలు మరి ఎటువంటి ఆటంకము లేకుండా, ఎటువంటి అంతరాయము లేకుండా మరి నిరంతరంగా నిరాఘాటంగా జరపబడము నా యొక్క
ఒక్కడి యొక్క కృషి కాదు, కానీ మీ అందరి యొక్క కుటుంబ ప్రార్థనలు, మీ యొక్క అందరి యొక్క వ్యక్తిగత ప్రార్థనలు, లైవ్లో వీక్షిస్తున్న వారి యొక్క ప్రార్థనలు ఉన్నాయి. కాబట్టి మీ అందరికీ ప్రేమపూర్వకంగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఆదివారం దినాన ఇక పునరుద్ధాన దినము ప్రతి ఒక్కరు కూడా ఇక ఈస్టర్ పండుగను మనము మీ ఆలయాల్లో జరుపుకోవాలని, మరి వీలైన వారు ఇక ఆలయానికి వచ్చి దేవుని నామాన్ని గణపరచాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ అబండెంట్లీ.